గతంలో ఒకప్పుడు సూక్ష్మక్రిమికారక లేకపోతే అంటువ్యాధులు లాంటి జబ్బులతోటి ప్రపంచం తలడిల్లేది, ఎక్కువ మంది ఆ రకంగా చనిపోయేవాడు. కానీ ఈ రోజున ఆ జబ్బులన్నింటినీ కూడా ఏదో ఒక రూపంలో యాంటీబయాటిక్స్ ని, రకరకాల మందుల్ని కనుక్కున్న తర్వాత వాటన్నింటినీ కూడా రూట్ అవుట్ చేయగలిగారు. అంటువ్యాధుల్ని కూడా అనేక దేశాల్లో దానికి కావాల్సిన నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా సూక్ష్మ క్రిములు కానీ ఇంకా ఇతరమైన వాటిని కానీ నివారించడం అనే దాని ద్వారా పరిశుభ్రతని పాటించడం ద్వారా మంచి నీటికి సంబంధించిన చైతన్యాన్ని పెంచడం ద్వారా అనేక రూపాల్లో వాటన్నింటినీ కూడా వెనక్కి తిప్పికొట్టగలిగాం. ఇప్పుడు తాజా లెక్కలు చూపిస్తున్నది ఏమిటంటే ప్రతి సంవత్సరం 5,54,00,000 మంది చనిపోతూ ఉన్నారు. ప్రపంచ గణాంకాలు మనకి చెప్పింది. అయితే ఇందులో 1,79,00,000 మరణాలు కేవలం గుండె జబ్బులతోటే జరుగుతున్నాయి అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థకి సంబంధించిన నివేదికలు చెబుతూ ఉన్న విషయం. అంటే దాదాపు మరణాల్లో 30%, అంటే ప్రతి 3 మరణాల్లో ఒక మరణం గుండె జబ్బుల వల్లనే జరుగుతూ ఉంది. అందువల్ల ఇది ప్రపంచాన్ని ఇప్పుడు వేధిస్తూ ఉన్న సమస్యగా ఉంది. నా వీడియో వస్తూ ఉందండి. జబ్బులు ఏమేమిటి అని అనుకుంటే అన్ని ఇలాంటి జబ్బులే. అంటే ప్రధానంగా జీవనశైలికి సంబంధించి మొదటి జబ్బు గుండె జబ్బు అయితే, తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, అట్లాగే చిన్నపిల్లల మరణాలు, తర్వాత అల్జీమర్స్, డయేరియా, డయాబెటీస్, కిడ్నీ జబ్బులు, ఇట్లా 10 జబ్బుల్ని క్రోడీకరించారు. అది అంత భయంకరమైన అంటువ్యాధులన్నింటినీ కూడా తిట్టుకొట్టగలిగిన సైన్స్ మరి ఎందుకు తిప్పికొట్టలేకపోతూ ఉంది? ఇది సైన్స్ ముందు సవాలుగా నిలిచిందని అనుకోవచ్చు. అయితే ఈ రకంగా సవాలుగా నిలవడం వెనకాల ఏమున్నది అన్నప్పుడు పుస్తకం చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఆయన ఆ పుస్తకంలో చాలా ఈ జబ్బులను కూడా తప్పుదారి పట్టిన సైన్స్ వల్ల మొత్తం శాస్త్ర పరిశోధనల్లో ఏ అంశాలు అయితే వెలుగులోకి వచ్చినాయో ఆ వెలుగులోకి వచ్చిన అంశాలని పరిగణనలోకి తీసుకోకుండా ప్రధాన స్రవంతి వైద్యం, అంటే ముఖ్యంగా పరిశ్రమల వర్గాలు, ఎవరైతే మందుల పరిశ్రమలు నడుపుతున్నారో, ఎవరైతే ఆహార పరిశ్రమలు నడుపుతున్నారో వాళ్ళు ఈ శాస్త్ర పరిశోధనలన్నింటినీ కూడా పక్కదారి పట్టించే ఫలితంగానే ఈ జబ్బులను మనం అడ్రస్ చేయలేకపోతున్నాము, ఈ జబ్బులను పరిష్కారం చేయలేకపోతున్నాము అనేది ఆయన ఆ పుస్తకంలో చాలా సోదాహరణంగా చెప్పారు. నేను అన్నిటికంటే కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిన పుస్తకం గ్యారీ టాప్స్ గారి గుడ్ క్యాలరీస్ బ్యాడ్ క్యాలరీస్. ఎందుకనంటే ఆయన ఒక 200 సంవత్సరాలకు సంబంధించిన శాస్త్ర పరిశోధనలకు వెళ్ళి ఒక అంశాన్ని రుజువు చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఏమిటి అనంటే, గుడ్ క్యాలరీస్ అంటే అప్పటి వరకు ఏమనుకుంటూ ఉంది ప్రపంచం అనంటే అన్ని క్యాలరీలు ఒకటేను. అంటే మనకు తెలుసు ఆహార పదార్థాలని స్థూలంగా మూడు రకాలుగా వర్గీకరణ చేశారు. ఒకటి పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్లు, 2 మాంసకృత్తులు ప్రోటీన్లు, 3 కొవ్వులు ఫ్యాట్లు. ఇవి కాక విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలకు సంబంధించిన జాబితాలో ఉన్నాయి. ప్రధానమైన పోషకాహారాలు ఈ 3. ఈ 3కి సంబంధించిన దాంట్లో సైన్స్ ఏం చెబుతూ వచ్చింది అన్నప్పుడు థర్మోడైనమిక్స్ సూత్రాన్ని ముందుకు తెచ్చి, అంటే శక్తిని సృష్టించలేము, శక్తిని నశింపజేయలేము అనే దాని ప్రకారం మనం ఆహారంగా తీసుకునే అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆహారం ఏదైతే ఉందో ఆహారం ద్వారా శరీరం శక్తిని తీసుకుంటుంది కనుక ఆ శక్తిని శరీరం ఖర్చు చేయగా మిగిలిన శరీరంలో కొవ్వులుగా పెరిగిపోతూ ఉంది. ఇది సైన్స్ అప్పటిదాకా చెబుతూ వచ్చిన సూత్రం ఇప్పుడు కూడా ప్రధాన స్రవంతి వైద్యం దాని మీద ఆధారపడి ఉంటూ ఉంది. ఎందుకనంటే ఈ గుండె జబ్బులు రావడం వెనకాల కానివ్వండి, మధుమేహం రావడం వెనకాల కానివ్వండి, క్యాన్సర్లు రావడం వెనకాల కానివ్వండి, అల్జీరియా, డిమెన్షియా లాంటి జబ్బులు రావడానికి కానివ్వండి, కీళ్ళ జబ్బులు రావడానికి కానివ్వండి, వీటన్నిటికీ కూడా మూలమైనది బరువు పెరగడం. ప్రపంచంలో ఈ రోజున 50 కోట్ల మంది, 375 కోట్ల ప్రజానీకం ఉంటే 50 కోట్ల మంది
ఊబకాయంతో ఉన్నారు అనేది WHO వాళ్ళు తేల్చిన లెక్క. ఇది 2014 నాటి. ఇప్పుడు మరి ఈ 50కి ఇంకొక 5 పెరిగారో 10 పెరిగారో నాకు ఖచ్చితంగా తెలియదు. నెట్లో కొట్టి చూస్తే కూడా 2014 లెక్క వచ్చింది నాకు ఈ రోజు కూడా. అంతా మనం ఈ బరువు పెరగడం అన్నటి దానికి ఈ థర్మోడైనమిక్స్ సూత్రం చెబుతూ ఏం చేయాలి బరువు తగ్గాలి అన్నటి దానికోసం ప్రపంచంలో చాలా పరిశోధన జరిగింది. అందులో మొట్టమొదటి చెప్పదగిన వాడు ప్రపంచంలోనే విలియం బాంటింగ్. ఆ బాంటింగ్ ని గ్యారీ టాప్స్ కోట్ చేశాడు. కోట్ చేసి ఆయన ముందు మాటలంతా బాంటింగ్ గురించే చెప్పాడు. ఎందుకంటే బాంటింగ్ కిందికి వంగి లేస్లు కూడా కట్టుకోలేనంత బరువుగా ఉండేటువంటి వాడు. చాలా అవస్థపడ్డాడు. బరువు తగ్గడం కోసం గుర్రపు స్వారీ చేశాడు, స్విమ్మింగ్ చేశాడు, ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేశాడు శారీరక వ్యాయామాల ద్వారా తగ్గాలని. అయితే ఆ వ్యాయామాలు ఏవి ఆయన బరువును తగ్గించలేకపోయింది. చివరికి ఒక డాక్టర్ దగ్గరికి పోయాడు. డాక్టర్ దగ్గరికి పోతే ఆయన చెప్పింది ఏమిటంటే, అయ్యా నేను ఇప్పుడే ఇంకో డాక్టర్ గారి ఉపన్యాసం వినొస్తున్నాను. ఆయన చెప్పింది ఏమిటంటే, కార్బోహైడ్రేట్లను తీసి పక్కన పెట్టగలిగితే ప్రోటీన్లు ఫ్యాట్స్ తో కూడిన ఆహారాన్ని కనుక తినగలిగితే బరువు తగ్గుతారు. కాబట్టి నువ్వు దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ చెయ్యి అని చెప్పి ఆయన ప్రోత్సహిస్తే ఈయన అప్పటి నుంచి ఆ గోధుమలతో తినేటి ఆహారం అన్ని పక్కన పెట్టి పిట్టమాంసాలు, ప్రోటీన్లు, వీటికి ఇయున్న ఆహారాలనే ప్రధానమైన ఆహారంగా చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆయన బరువు తగ్గాడు. ఇది 1862లోనే జరిగితే 1863లో ఆయన కరపత్రం రాశాడు. 16 పేజీల కరపత్రం. ఓపెన్ లెటర్ టు పబ్లిక్ అని చెప్పి కార్పులెన్స్ మీద రాశాడు. అదే ఊబకాయానికి సంబంధించిన మొట్టమొదటి సందేశాత్మకమైనటి ఆచరణాత్మకమైన పత్రంగా కూడా మనం అనుకోవచ్చు. గ్యారీ టాప్స్ అక్కడి నుంచి బయలుదేరి తర్వాత ప్రపంచంలో జరిగిన పరిశోధనల అన్నిటిలోకి వెళ్ళి ఆ వెళ్ళిన దాంట్లో నుంచి ఆయన తీసింది ఏమిటి అని అంటే, మాంసకృత్తులు తర్వాత పువ్వులు ఈ రెండు అవసరం శరీరానికి, పిండి పదార్థాలు తప్పనిసరి అవసరం కాదు. ఎందుకంటే ఒక వాహనం గ్యాస్ మీద నడుస్తుంది, పెట్రోల్ మీద నడుస్తుంది. పెట్రోల్ ప్రత్యామ్నాయంగా లేదు డీజిల్కి ప్రత్యామ్నాయంగా గ్యాస్ను వాడచ్చు. అట్లాగే ప్రపంచంలో ఇప్పుడు దాకా మనం అనుకుంటూ వచ్చింది కార్బోహైడ్రేట్ లేకపోతే శక్తి అందదేమోనని. కానీ సైన్స్ రుజువు చేసింది ఏమిటంటే, చెప్పింది ఏమిటంటే, కార్బోహైడ్రేట్లు ఇవ్వకుండా కొవ్వుల్ని ప్రోటీన్లు ఇచ్చినప్పటికీ కూడా వాటి నుంచి కావాల్సిన శక్తిని శరీరం తీసుకుంటుంది అని. రెండు మెదడుకు సంబంధించిన దాంట్లో కూడాను దానికి కావాల్సిన శక్తిని కూడా ఇవ్వగలిగిన ఇది ఈ కొవ్వులకి ప్రోటీన్లకి ఉంది అనేటిది తేల్చారు. అందువల్ల గ్యారీ టాప్స్ దాంట్లో ఇది చేసుకుంటూ వచ్చినది ఏమిటంటే, ఎందుకు విలియం బాంటింగ్ బరువు తగ్గాడు కార్బోహైడ్రేట్లను పక్కన పెట్టడం వల్ల అన్న దాంట్లో నుంచి ఆయన ఇన్ఫరెన్స్ తీసుకుంటూ సైన్స్ రీత్యాన వచ్చాడు. రెండు చరిత్రకు సంబంధించిన అంశాలకు కూడా వెళ్ళాడు. ఎట్లా అంటే, ఉదాహరణకి న్యూజిలాండ్లో టోకెలావ్ అని ఒక దీవి ఉంది. ఆ దీవిలో ప్రజలంతా కొద్ది మంది, ఒక 1000-1500 మంది ఉండేవాళ్ళు. జనసంఖ్య 2000కి పెరిగేటప్పటికి దీవి కెపాసిటీ అయిపోయింది. కాబట్టి 2000 దాటిన జనసంఖ్య అంతా కూడా బయటకు వచ్చేయండి అని చెప్పి న్యూజిలాండ్ ప్రభుత్వం దీవిలో నుంచి బయటికి తెచ్చింది. దీవిలో కొంతమంది నుంచింది. వాళ్ళు ప్రధానంగా ఏమి తినేవాళ్ళు అంటే, ఆ దీవిలో కొబ్బరి వండేది. దీవి గనక చేపలు బాగా దొరికాయి. ఈ చేపల మీద, ఆ కొబ్బరి మీద కొద్దిగా పుచ్చకాయలు, కొద్దిగా కూరగాయలు వాళ్ళకి స్థానికంగా దొరికాయి. వీటి మీద ఆధారపడి వాళ్ళ ప్రధానమైన ఆహారం ఉండేది. ఆ ఆహారం మీద వాళ్ళు నడిచినంత కాలం వాళ్ళలో ఒక అపెండిసైటిస్ కేసు కానీ, వాళ్ళలో ఒక క్యాన్సర్ కేసు కానీ, వాళ్ళలో ఒక ఊబకాయం కానీ, ఒక మధుమేహ కేసు కానీ రాలేదు. అయితే ప్రపంచం అంతా ఆధునికం కావడంలో భాగంగా, వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా ఆ దీవికి నావల వెళ్ళడం మొదలైంది. ఆ నావల ద్వారా వాళ్ళకి ఈ రెడీ టు ఈట్ ఆహారాలు, గోధుమ పిండితో చేసిన బిస్కెట్లు, ఇంకా ఇతరమైన కేకులు, అట్లాగే ఆల్కహాలు, ఇంకా కూల్ డ్రింకులు, ఇటువంటివన్నీ కూడా అందినాయి. అందిన తర్వాత ఒక 10 సంవత్సరాల వ్యవధిలో అక్కడున్న ప్రజల్లో ఊబకాయం కనపడింది, మధుమేహం కనపడింది, గుండె జబ్బులు కనపడింది, క్యాన్సర్లు కనపడింది. దీని మీద టోకెలావ్ దీవికి సంబంధించిన వైద్యానికి సంబంధించి, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన దాని మీద ఒక
టీం వేశారు, టిమ్స్ అని పిలిచారు దాన్ని. వాడు చెప్పింది ఏమిటంటే, బయటికి దీవి నుంచి బయటకు వచ్చి మైదాన ప్రాంతంలో జీవించిన ఇంటి వాళ్ళ ఆరోగ్యాలను చూశారు, దీవిలో ఉన్న ఇంటి వాళ్ళ ఆరోగ్యాలను చూశారు. చూసినప్పుడు దీవి బయటకు వచ్చిన ఇంటి వాళ్ళు, వాళ్ళకి అసలు కొబ్బరి చేపలు అందకుండా పోయినాయి. ఈ బయట మైదానాల్లో ఏమైతే తింటూ ఉన్నారో ప్రధానంగా కార్బోహైడ్రేట్ తో పంచదారతో కూడిన ఆహారాలు తిన్నారు, లేకపోతే టిన్నుల్లో వచ్చిన మాంసాలు తిన్నారు కొద్ది కొద్దిగా. వాళ్ళ ప్రధానమైన ఆహారం అయితే ఏదైతే అంతకు ముందు దాకా కొవ్వులు మాంసకృతులుగా తింటూ వచ్చారో ఆ ఆహారం నుంచి వాళ్ళు బయటపడి ప్రధానమైన ఆహారం కార్బోహైడ్రేట్లు అయింది. ఈ కార్బోహైడ్రేట్లకు మారిన తర్వాతే వీళ్ళకి సంబంధించిన ఏంటిది మార్పు జరిగింది అన్నది ఈ టోక్యో ల్యాబ్ అధ్యయనంలో స్పష్టంగా కనపడింది. అట్లాగే పిమా అని అమెరికాలో ఇంకొక గిరిజన తెగ ఉండింది. ఆ గిరిజన తెగకు సంబంధించిన దాంట్లో కూడా ఇటువంటి అధ్యయనం జరిగింది. వాళ్ళు నదీ తీరంలో ఉండి చక్కగా వేటాడుకునే ఏంటి వాళ్ళు, దొరికిన ఏంటి అడవిలో జంతువులు వేటాడుకునే ఏంటి వాళ్ళు, చేపలు పట్టుకునే ఏంటి వాళ్ళు, ఆ ప్రధానమైన ఆహారం మీద వాళ్ళు బతికిన నాళ్ళు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రాల. కానీ వాళ్ళ ఏరియా రోడ్డు వేసి ఎప్పుడైతే బయట ప్రాంతాలకు సంబంధించిన ఏంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆక్రమించుకొని మొత్తం ఆ వేటకు సంబంధించిన వనరుల్ని, నీటి వనరుల్ని అన్నింటినీ కూడా ఆక్రమించుకున్నారో వాళ్ళు కరువుల బారిన పడిన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ ఎదుర్కొన్న తర్వాత వాళ్లలో ఊబకాయం రావడం మొదలైంది. ఇంకా ఇతరమైన సమస్యలన్నీ కూడా మొదలైంది. ఇది అక్కడ అధ్యయనం కూడా చెప్పారు. అట్లాగే ఇంకొక అధ్యయనం, ఇంకొక 2 అధ్యయనాలు ఏమిటంటే, ఇజ్రాయెల్ ఇప్పుడు పాలస్తీనాకి సంబంధించిన భూభాగం ఏదైతే ఉందో అక్కడ ఇజ్రాయెల్ కి 1930లోనే పోయిన యూదులు ఉన్నారు. అట్లాగే రెండవ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత 49లో ఒక స్కీమ్ కింద ప్రపంచంలో విభిన్న ప్రాంతాల నుంచి యూదులను అక్కడికి తరలించారు. అక్కడికి వైద్యులు పరిశోధించారు. ఆ ముందు వచ్చిన 1930లో నుంచి ఉన్న ప్రజల ఆరోగ్యానికి 49 తర్వాత ప్రజల ఆరోగ్యానికి మధ్య ఉన్న తేడా ఏమిటి అని. 1930 నుంచి ఉన్న అక్కడే ఉన్న ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి 49 తర్వాత వచ్చిన ప్రజల ఆరోగ్యానికి మధ్య చాలా తేడా వచ్చింది. ఎందుకనంటే 49 తర్వాత వచ్చిన ప్రజలు వచ్చిన ప్రాంతాలు యూదు అరబ్ దేశాలకు సంబంధించిన దాంట్లో నుంచి వెళ్ళారు వీళ్ళు ప్రధానంగా. వాళ్ళలో ఊబకాయం కానీ మధుమేహం కానీ తక్కువ కనపడింది. ఎందుకు వీళ్ళలో తక్కువ కనపడింది అని అంటే, వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడ పంచదార వాడకం చాలా తక్కువగా ఉంటుంది. అట్లాగే దక్షిణాఫ్రికాకి సంబంధించిన దాంట్లో కూడా అధ్యయనం చేశారు. ఇండియా నుంచి కూలి వెళ్ళి అక్కడ చెరకు ఫ్యాక్టరీలో పనిచేయించారు. వాళ్లలో ఎక్కువ మందికి మధుమేహం వచ్చింది. ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తే, పంచదార పరిశ్రమలో పనిచేస్తారు కానీ వాళ్ళకి కోటా కింద ఇచ్చేయండి వాళ్ళు, చెరుకు గడలు నవిలేవాళ్ళు. అందువల్ల వాళ్ళ పంచదార వినిమయం ఎప్పుడైతే పెరిగిందో ఇండియాలో ఆ రోజుకి మధుమేహం ఎక్కడో తప్ప ఉండేది కాదు. బెంగాల్ లాంటి చోట్ల సెడెంటరీ వృత్తుల్లో, పడకుర్చీ వృత్తుల్లో ఉన్న బెంగాలీ సంపన్నులకు సంబంధించిన జబ్బు అని ఆ రోజుల్లో దాన్ని వర్గీకరించారు మధుమేహాన్ని. 1907లో జరిగిన బ్రిటన్ వైద్యుల కాన్ఫరెన్స్ లో. ఇక్కడ నుంచి ఇంత తక్కువగా ఉన్న ప్రాంతం నుంచి పోయి కూడా ఈ ఇండియన్ కార్మికులు అక్కడ పెద్ద ఎత్తున మధుమేహానికి గురయ్యారు. అందువల్ల వీటన్నింటినీ, ఈ దృష్టాంతాలన్నింటినీ గ్యారీ టాప్స్ చెప్పి జబ్బులకి కారణం ఏమిటి అని మనం లొకేట్ చేసినప్పుడు, ఎందుకంటే ఇటువంటి పరిశోధన కొంచెం కష్టంతో కూడింది. ఈ ప్రత్యక్షమైన ఉదాహరణలకు సంబంధించిన దాన్ని రుజువు చేయడం అనేది, ఎందుకనంటే ఈ ఆహారాల్లో ఒక 1000 మందినో 5000 మందినో 10,000 మందినో ఎంచుకొని కొంతమందికి కొవ్వులు ఇచ్చి, కొంతమందికి ప్రోటీన్లు ఇచ్చి, కొంతమందికి కార్బోహైడ్రేట్లు ఇచ్చి, కొంతమందికి సమ్మేళనం ఇచ్చి, ఇట్లా రకరకాలుగా పరిశోధనలు చేయాలి. ఆ పరిశోధనలకి గురవున్న ప్రజలు నిలకడగా ఉండాలి. వాళ్ళ ఆరోగ్యాలను పరీక్షించడానికి కావాల్సిన దీర్ఘకాలికమైన అధ్యయనం. ఎందుకంటే ఇదేమి ఒక రోజులోనో 2 రోజుల్లోనో బయటపడే జబ్బులు కావు. అందువల్ల ఆ అధ్యయనం ప్రభుత్వాలు కూడుకొని ఖర్చుతో కూడి చేయాల్సిన అధ్యయనం. అందుకని గ్యారీ టాప్స్ ఏమంటాడంటే, ఆ అధ్యయనం చేయమన్న డిమాండ్ చాలా మంది శాస్త్రవేత్తల నుంచి వచ్చింది. కానీ ఆ అధ్యయనానికి అడ్డుపడుతూ ఉన్నది ఎవరు అని అంటే పంచదార పరిశ్రమ ప్రధానంగా. ఎందుకనంటే లాంటి వైద్యులు, పోషకాహారవేత్తలు
బలమైన వాదనతో ముందుకొచ్చారు. ఎక్కడెక్కడైతే ప్రపంచంలో పంచదార, అట్లాగే శుద్ధీకరించిన పిండి పదార్థాలు, ఆ పిండి పదార్థాలకు సంబంధించిన వాడకం ఎక్కడెక్కడైతే పెరిగిందో ఆ పెరిగిన చోట్లే ఊబకాయం పెరిగింది, మధుమేహం పెరిగింది, గుండె జబ్బులు పెరిగింది. ఈ అన్ని జబ్బుల మధ్య లింక్ ఉంది అనేది తేల్చారు. టోకెలావ్ దీవిలో అధ్యయనం జరిగిన తర్వాత శాస్త్రవేత్తలకు ఇంకో స్పష్టత కూడా వచ్చింది. ఏమిటి అనంటే ఆహారాలకి జబ్బులకి మధ్య సంబంధం ఉండటమే కాకుండా మధ్య కూడా సంబంధం. ఊబకాయం వస్తే మధుమేహం వస్తుంది, మధుమేహం వస్తే గుండె జబ్బు వస్తుంది, ఈ మూడు జబ్బులు ఉంటే క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి, వస్తూ ఉంది, గౌట్ కీళ్ల వాతానికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మధ్య లింక్ ఉంది అనే అభిప్రాయానికి వచ్చారు. ఈ లింక్ ఏమిటి అనే దాని పరిష్కారానికి సంబంధించిన అధ్యయనంలో కూడా వెళ్ళారు. ఈ వీటన్నిటి మధ్య లింక్ ఉంది అని అంటే వీటన్నిటికీ ఏదో ఒకటే కారణం అయి ఉండాలి. ఆ కారణం ఏమిటి అన్న అన్వేషణలోకి వెళ్ళారు. మనకందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, మనందరమే అనుకునే ఇప్పుడు మన వీడియో చూస్తున్న ఇంటాళ్ళు కూడా సగం మంది అయినా మధుమేహ అంత ఇబ్బంది పడే ఇంటాళ్ళు ఉండుంటారు. మనకందరికీ వైద్యులు చెబుతూ వస్తున్నది ఏమిటంటే, టైప్ 1 అనే మధుమేహం ఒకటి, టైప్ 2 అనే మధుమేహం 2 ఉన్నాయి. మొత్తం మీద 3-4 రకాల మధుమేహాలు క్రోడీకరించారు. కానీ ప్రపంచంలో ప్రబలంగా ఉండే మధుమేహాలు 2 రకాలే. ఒకటి ప్రధానంగా పిల్లల్లో వస్తూ ఉన్న మధుమేహం. ఆ మధుమేహాన్ని టైప్ 1 అన్నారు. జువెనైల్ మధుమేహం అని కూడా పిలిచారు. సరే, చిన్నవాళ్ళనే కాకుండా కూడా రావడం అనే తర్వాత చిన్నపిల్లలకి అట్లా విడగొట్టలేము కాబట్టి టైప్ 1, టైప్ 2 అనే పేర్లని నిర్ధారించారు. వాటికి ప్రధానంగా టైప్ 1 టైప్ 2 మధ్య నుండి తేడా ఏమిటంటే, టైప్ 1 ఉన్న వాళ్ళలో ప్యాంక్రియాస్ కి అది బీటా కణాలు దెబ్బతినడం వల్ల, అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు, అంటే రోగ నిరోధక శక్తి దెబ్బతినడం వల్ల వాళ్ళలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గిపోతుంది, పూర్తిగా కోల్పోతారు. ఆ కోల్పోయిన దాని ఫలితంగా దానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటి అని అంటే బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వడమే. ఇంకొక పరిష్కారం ఏమి లేదు వాళ్ళు బతకాలంటే. కానీ టైప్ 2 పరిస్థితి కాదు. టైప్ 2లో మన వైద్యులు చెబుతూ ఉన్నది ఏమిటంటే, ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో ప్యాంక్రియాస్ పడిన దాని ఫలితంగానే ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి, అంటే మందులు ఇవ్వడం ద్వారా, ఇంకో ఇతరమైన మందులు ఇవ్వడం అనే దాని ద్వారా, అంతకుముందు డయానిల్ ఇచ్చేటోళ్ళు రకరకాల మందులు ఇప్పుడు మార్కెట్లోకి ఇప్పుడు 1 డజన్ రకాల మందులు ఉన్నాయి. లేదు ఆ టాబ్లెట్ కాకపోతే ఇన్సులిన్నే నేరుగా హార్మోన్గా కూడా ఎక్కిస్తూ ఉన్నారు సోదుల ద్వారా. అంటే దీనికి ప్రాతిపదిక ఏమిటి అన్నప్పుడు, ఇన్సులిన్ అన్నది శరీరం ఉత్పత్తి చేయడం లేదు. కాబట్టి శరీరం ఉత్పత్తి చేయని కారణంగా బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తూ ఉంది అని టైప్ 2 డయాబెటిస్ కూడా వైద్యం నడుస్తూ ఉంది ఇప్పటికీ కూడా. కానీ ఈ టోకెలావ్ దీవికి సంబంధించిన పరిశోధనలు ఇవన్నీ వచ్చిన తర్వాత శాస్త్రవేత్తలు తేల్చింది ఏమిటి అన్నప్పుడు, ఇది ఇన్సులిన్ తక్కువ కావడం వల్ల వస్తూ ఉన్న సమస్య కాదు, ఇన్సులిన్ ఎక్కువ కావడం వల్ల వస్తూ ఉన్న సమస్య. కాబట్టి ఇన్సులిన్ ఎక్కువ కావడం వల్ల శరీరంలో ఏమి జరుగుతూ ఉంది అన్నప్పుడు వాళ్ళు తెలిసింది ఏమిటంటే, అనేక రకాల నిరోధకాలు ఉన్నట్టే. మనకు తెలుసు, యాంటీబయాటిక్స్ ని మనం ఇస్తూ పోతే శరీరంలో ఉండే బ్యాక్టీరియా ఆ యాంటీబయాటిక్స్ ని తట్టుకొని నిలబడేటట్లుగా రెసిస్టెన్స్ అనేది డెవలప్ చేసుకుంటాం. అందువల్ల మళ్ళీ మనం యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తే దానికంటే బలమైన యాంటీబయాటిక్ వాడితే తప్ప ఆ సూక్ష్మ క్రిముల మీద పనిచేయదు. ఇది మనకు తెలిసిన విషయమే. అట్లాగే ఈ ఇన్సులిన్ విషయంలో కూడా శాస్త్రవేత్తలు తెలిసింది ఏమిటంటే, ఇన్సులిన్ పెరగడం వల్ల ఇన్సులిన్ నిరోధకత వస్తూ ఉంది. ఇన్సులిన్ ఎందుకు పెరుగుతూ ఉంది ఈ అంశంలో కూడా వెళ్ళారు. అంటే టోకెలావ్లో కానీ, న్యూజిలాండ్లో కానీ, లేదు దక్షిణాఫ్రికాలో కానీ, అమెరికాలో కానీ, ఇంకా ఇతర దేశాల్లో కానీ ఎక్కడెక్కడైతే పంచదార పెరిగిందో, పంచదారతో పాటుగా పెరిగిన గోధుమ లేకపోతే బియ్యంతో కూడిన తీపి ఆహార పదార్థాలు, బిస్కెట్లు మొదలుకొని, బేకరీ ఉత్పత్తులు మొదలుకొని, కూల్ డ్రింకులు మొదలుకొని, స్వీట్లు మొదలుకొని అనేక రకాలైన తేలిగ్గా అరగడం అనే పేరుతోటి పాలిష్ చేసిన, రిఫైన్ చేసిన పిండి పదార్థాలకి చక్కెర కలిసి, అట్లాగే చక్కెరతో కూడిన ఆల్కహాల్ వాడకం పెరిగి, శీతల పానీయాలు పెరిగి, ఇవన్నీ పెరిగిన దాని ఫలితంగా రోజంతటిలోనూ ఇన్సులిన్ ఉత్పత్తి చేయక తప్పని పరిస్థితి శరీరానికి కలుగుతూ ఉంది. అంటే ఉదాహరణకి మనం పొద్దున్నే లేచి బెడ్ కాఫీ తాగడం మొదలు పెడతాం. రాత్రి 10కో 11కో మళ్ళీ పడుకోబోయేటప్పుడు ఏదో ఒకటి తినే తాగో పడుకుంటాం. ఈ మధ్యలో కనీసంగా లెక్కేసినప్పటికీ కూడా
మనం తినడం కానీ తాగడం కానీ 10 సార్లు అయినా చేస్తాం. ఈ 10 సార్లు చేసిన దాని ఫలితం ఏమిటి అన్నప్పుడు కార్బోహైడ్రేట్ అన్నది ఏ రూపంలో తగిలినా, పంచదార తగిలినా లేదు పిండి పదార్థం తగిలినా ఖచ్చితంగా అది ఇన్సులిన్ ని ప్రేరేపిస్తుంది. మాంసం ఇన్సులిన్ ప్రేరేపించదు. కొవ్వులు, ప్రోటీన్లు ప్రధానంగా ఇన్సులిన్ తో అవసరం లేదు. ప్రోటీన్లకు కొంత అవసరం ఉంది కానీ కొవ్వుల విషయంలో అసలు అవసరం లేదు. అందువల్ల పిండి పదార్థాల ఆహారాలు తిన్నప్పుడే ఇన్సులిన్ అనేది ప్రేరేపితం అవుతుంది. కాబట్టి రోజంతట్లో మనం ఏదో ఒక రూపంలో పాలతో కూడిన టీ తాగుతున్నాం, టీలో చక్కెర వేసుకుంటున్నాం, కాఫీలో చక్కెర వేసుకుంటున్నాం, బిస్కెట్లు తింటున్నాం, సమోసాలు తింటూ ఉన్నాం, మధ్యాహ్నం మళ్ళీ ఫుల్గా భోజనం చేస్తూ ఉన్నాం, పండ్లు తింటూ ఉన్నాం, ఇంకా రకరకాలైన ఆహారాలని తింటూ ఉన్నాం. కాబట్టి ఈ ఆహారాలు ఎన్నిసార్లు తిననేటి దాని ఫలితంగా ఖచ్చితంగా మనలో ఇన్సులిన్ నిరంతరాయంగా ఉంటూ ఉంది. సైన్స్ చెప్తూ ఉన్నది ఏమిటంటే శరీరంలో ఎండోక్రైనాలజీ అన్నది ఒక విభాగంగా సైన్స్ డెవలప్ అయింది. ఎండోక్రైనాలజీలో శాస్త్రవేత్తలు పరిశోధన చేసి తేల్చింది ఏమిటంటే మన శరీరంలో అనేక హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. కొన్ని మనం నిద్రపోయేటప్పుడు కూడా ఉత్పత్తి అవుతాయి మనకు తెలియకుండానే. ఆ ఉత్పత్తి అయినవి మళ్ళీ వాటి పని చేసుకొని వెళ్ళిపోతాయి. ఈ హార్మోన్లన్నీ ఉత్పత్తి కావడం, వాటి పని అయిపోయిన తర్వాత వెనక్కి పోవడం జరుగుతూ ఉంది. కానీ ఒకే ఒక్క హార్మోన్ విషయంలో అది జరగడం లేదు. దట్ ఈజ్ ఇన్సులిన్. రోజంతటిలోనూ ఇన్సులిన్ అధిక మోతాదులో నిరంతరాయంగా శరీరంలోనే ఉంటూ ఉంది. ఈ ఉంటూ ఉన్న దాని ఫలితంగా శరీరం కణాలన్నీ కూడా ఇన్సులిన్ నిరోధకతను పెంచుకుంటూ ఉన్నాయి. ఆ పెంచుకుంటూ ఉన్న ఇన్సులిన్ నిరోధకతే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అని పేరు పెట్టారు దానికి. అందులో ప్రధానంగా లక్షణాలు ఏమిటి అని అంటే బీపీ పెరిగి ఉండటం, హెచ్డిఎల్ తగ్గడం, ఎల్డిఎల్ పెరగడం, ట్రైగ్లిజరైడ్స్ పెరగడం, బరువు పెరగడం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఈ మెటబాలిక్ సిండ్రోమ్ కి సంబంధించిన లక్షణాలుగా క్రోడీకరించారు. అట్లాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి ఉండటం. అందువల్ల అంత ముందు దాకా మనకి ఇన్సులిన్ సక్రమంగా ఉందా లేదా, ఎంత ఉత్పత్తి అవుతుంది అనేది కూడా తెలియదు. కానీ ఆధునికమైన డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ వచ్చినాయి. ఒకప్పుడు ఒక 50 ఏళ్ల కింద మధుమేహం ఉందా లేదా అని చెప్పంటే ఆ రోజుల్లో మధుమేహ రోగులందరి బాత్రూంలో చిన్న సారా బుడ్డినను సూక్ష్మనాళిక ఉండేది, గాజు. దాంట్లో యూరిన్ పోసి వేడి చేసేయింటాళ్ళు, కెమికల్ వేసేయింటాళ్ళు. దానికి వచ్చిన రంగును బట్టి యూరిన్ లో షుగర్ ఉందా లేదా అనేది చేసుకునే ఇంటాళ్ళు. అప్పటికింకా రక్త పరీక్ష ఇంత ముందుకు రాలేదు. ఆ తర్వాత రక్త పరీక్ష వచ్చింది. రక్త పరీక్ష వచ్చిన తర్వాత ఇప్పుడు ఒంటెల మీద ఆధారపడడం పూర్తిగా రక్తం మీదని తినకముందు ఎంత ఉంది, తిన్న తర్వాత ఎంత ఉంది అనే టెస్ట్ చేస్తున్నారు. అట్లాగే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, మనకి గ్లూకోజ్ తాపించి తాపక ముందు ఎంత ఉంది, తాపిన తర్వాత ఎంత ఉందో చూస్తున్నారు. అట్లాగే HbA1c అనే పరీక్షను ఇప్పుడు చేస్తున్నారు. వీటితో పాటుగా ఇప్పుడు వచ్చిన పరీక్ష ఏమిటంటే ఇన్సులిన్ ఎంత ఉత్పత్తి అవుతూ ఉంది అన్న దాన్ని కూడా శరీరంలో కొలగలుగుతున్నారు. ఆ రకంగా ఇన్సులిన్ కొలిసినప్పుడు ఎక్కువ ఇన్సులిన్ వేడిలో ఉంటూ ఉంది. మధుమేహులను ఎవరిని పరీక్షించినప్పటికీ కూడా C-పెప్టైడ్ పరీక్ష అంటారు దీన్ని. ఈ C-పెప్టైడ్ పరీక్షలో మధుమేహులందరిలోనూ ఇన్సులిన్ అయిపోయి ఉంటుంది. కాబట్టి వైద్యులు అసలు వైద్యం చేయడానికి బయలుదేరిన ఆరిజినే తప్పు ఆరిజిన్ అనేది ఎప్పుడో సైన్స్ తేల్చేసింది అంటాడు గ్యారీ టాప్స్. ఏం చేయాలి అన్నప్పుడు ఇన్సులిన్ ని తగ్గించాలి. ఇన్సులిన్ తో ఉన్న అవసరాన్ని తగ్గించాలి. అవసరాన్ని తగ్గించడం అంటే ఎండగట్టాలి. శరీర కణాలన్నీ ఇన్సులిన్ తో నిండిపోయి ఉన్నాయి. ఆ నిండిపోయి ఉన్న దానికి పరిష్కారం ఏమిటి అన్నప్పుడు శరీర కణాల్లో ఉన్న గ్లూకోజ్ ఖర్చు చేయాలి, కొత్తగా గ్లూకోజ్ అందించడం అనే దాన్ని ఆపాలి. అప్పుడే బరువు తగ్గుతారు అని తేల్చాడు. అందుకని గ్యారీ టాప్స్ పుస్తకం అంతటిలోనూ తెలిసిన విషయం ఏమిటంటే క్యాలరీస్ ఆర్ నాట్ ఈక్వల్. కార్బోహైడ్రేట్ల నుంచి వచ్చే క్యాలరీల స్వభావం వేరు. ఎందుకనంటే అది ఇన్సులిన్ ని ప్రేరేపించే లక్షణం ఉంది కనుక ప్రధానంగా అది మెటబాలిక్ సిండ్రోమ్ కి దారితీస్తూ ఉంది, దీర్ఘకాలికమైన వ్యాధులకి దారితీస్తూ ఉంది, శరీర మెటబాలిజాన్ని అంతా కూడా దెబ్బతీస్తూ ఉంది. కాబట్టి కార్బోహైడ్రేట్లలో ఉన్న క్యాలరీలు, ప్రోటీన్లో ఉన్న క్యాలరీలు, ఫ్యాట్లలో ఉన్న క్యాలరీలు ఒకటి కాదు. అదే సందర్భంలో ఇంటేక్ అంటే క్యాలరీస్ ఏవైతే మనం తీసుకున్నామో ఆ తీసుకున్న క్యాలరీలు
ఖర్చు చేసిన క్యాలరీలు ఈజ్ ఈక్వల్ టు శరీరంలో నిల్వ ఉండే శక్తి, ఇదే కొవ్వుగా మిగులుతుంది అన్న సూత్రం కూడా తప్పు, బండ తప్పు అని తేల్చాడు ఆయన. ఎందుకనంటే అనేక ప్రయోగాలు చేసి చూశారు. సహజంగా యావరేజ్న మనకి 2,500 3,000 క్యాలరీలు, శ్రమ చేసే ఇంటి వాళ్ళైతే 3,000 3,500 దాకా కావాలి. కొంత మేధో శ్రమలు చేసే ఇంటి వాళ్ళకైతే 1,500 2,000 క్యాలరీలు కూడా చాలు. క్యాలరీలు బాగా తగ్గించి కూడా ఆహారాన్ని ఇచ్చి చూశారు, అయినా బరువు తగ్గల. జాసన్ చెప్పాడు ఒబేసిటీ కోడ్లో. మేము అనేక వైద్యులుగా వాళ్ళందరికీ మా దగ్గరకు వచ్చే రోగులకి మేము రకరకాల సలహాలు ఇచ్చాం. మీరు తగ్గించండి, క్యాలరీలు తగ్గించండి అంటే వైద్యులు ఆయన జాసన్ ఫంక్ చెప్పింది ఏమిటంటే, నేను కిడ్నీ వ్యాధి నిపుణుడిగా నా దగ్గరకు వచ్చే కేసుల్లో 70% డయాబెటీస్ వల్లనే వస్తున్నాను. వాళ్ళందరికీ ఎక్కువ భాగం ఊబకాయ ఉంటూ ఉంది. నేనేమంటాను, నువ్వు ఇన్సులిన్ తీసుకుంటున్నావు కదా, మందులు తీసుకుంటున్నావు కదా, మరి ఎందుకు నువ్వు బరువు పెరుగుతున్నావు అని చెప్పి నేను అడిగాను వాడిని. వాళ్ళు ఏమనేవాళ్ళు, అయ్యా మీరు చెబుతున్నాండి మందులన్నీ చూసా తప్పకుండా మేము పాటిస్తాం, అయినా కానీ మేము బరువు పెరుగుతున్నాము, మాకెందుకో తెలియదు, మీరు మమ్మల్ని అనుమానించకండి అని చెప్పి అడిగేయండి వాళ్ళని చెప్పాడు ఆయన. ఎక్కువ మంది వైద్యులు ఏం చేస్తారంటే, ఈ ఊబకాయంతో అసలుకే వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే, సమాజంలో ఇమ్మడలేక అవమానాలకి గురవుతూ ఉంటే, ఈ వైద్యులు కూడా నువ్వేదో తప్పు చేస్తున్నావు, నువ్వు తిండి దగ్గర నీకు లిమిట్ ఉండటం లేదు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు అనేది జాసన్ ఫంక్ చెప్పింది. నిజానికి అవమానించాల్సిందేమీ లేదు, వాళ్ళు పాటించినప్పటికీ కూడా ఇదేదో తేడా ఉంది అన్నటి విషయం నాకు అర్థమైన తర్వాతే నేను అసలు పోషకాహార సైన్స్ లోకి వెళ్ళాను అంటాడు ఆయన. ఎందుకనంటే ఆయన చెప్పింది, ఆయన ఎంబీబీఎస్ కోర్సులో కానీ ఆయన తర్వాత చేసిన ఎంఎస్ కోర్సులో కానీ రెండల్లోనూ ఆయనకి న్యూట్రిషన్ సైన్స్ కు సంబంధించిన క్లాసులు అంతా చేరి 1.5 గంటలు చెప్పారట. మాకు దానికి సంబంధించిన పరిజ్ఞానం పూర్తిగా లేదు. ఎందుకంటే వైద్యం ముక్కలు చేసేసారు, విజ్ఞాన శాస్త్రాలు అన్నిటి మధ్య ఉండాల్సిన సమన్వయం లేదు. ఎందుకంటే వైద్యం చేసే వాళ్ళకి ఎవరికైనా పోషకాహార విజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. ఏ ఆహారాలు ఏ జబ్బుల్ని కలగజేస్తాయి, ఆహారానికి జబ్బులకి మధ్య ఉన్న సంబంధం ఏంది అనే విషయం మీద వాళ్ళకి స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత నాకు లేదు. లేని దాని ఫలితంగానే నా పేషెంట్లు నన్ను మోసం చేయడం లేదు. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ దిస్. నేను చేస్తున్న వైద్యంలోనే పొరపాటు ఉంది. కాబట్టి సరి చేసుకోవాల్సింది వాళ్ళు కాదు, సరి చేసుకోవాల్సింది నేనేను అనే నిర్ధారణకు ఆయన వచ్చి, నేను న్యూట్రిషన్ సైన్స్ ని మళ్ళీ తిరిగి చదివాను. ఆ చదివినప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటంటే, ఈ ఈక్వేషన్, థర్మోడైనమిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్ తప్పు అని నేను తేల్చేసుకున్నాను. ఎందుకని క్యాలరీలు తగ్గించినప్పటికీ కూడా వాళ్ళ బరువు తగ్గడం లేదు అని అంటే, ఆయన ఆ సైన్స్ లో ఆయన గమనించింది ఏమిటంటే, శరీరంలో మెదడులో ఒక బాడీ సెట్ పాయింట్ అనేది ఉంటూ ఉంది. ఆ సెట్ పాయింట్ కి భిన్నంగా నువ్వు బరువు తగ్గాలని ప్రయత్నించినా లేదు పెరగాలని ప్రయత్నించినప్పటికీ కూడా శరీరం ఎదురొస్తుంది. శరీర ధర్మమే అది. ఎందుకంటే ఫారిన్ బాడీ మన శరీరంలోకి పోతే మనకేం జరుగుతుందో తెలుసు. ఇమీడియట్ గా బాడీ దాన్ని రిజెక్ట్ చేసి దాంతో ఫైట్ చేస్తుంది. అందువల్ల ఈ బరువు తగ్గడం కోసం ప్రయత్నం చేసేటప్పుడు, క్యాలరీలు తగ్గించినప్పుడు అదేమి చేస్తుంది అంటే, సైన్స్ లో దానికి సంబంధించిన పరిశోధనకి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే, బాడీ మెటబాలిక్ రేట్ అంటే జీవన క్రియ వేగాన్ని శరీరం తగ్గించుకుంటూ ఉంది. అంటే అది కూడా పొదుపు పూనుకుంటూ ఉంది. ఆదాయం లేకపోతే గృహిణి ఎట్లాగైతే ఇంటి ఖర్చులను పొదుపు చేస్తావు, అట్లాగే శరీరానికి నాకు వస్తున్న క్యాలరీల శక్తిని వీడు తగ్గించాడు, కాబట్టి నేనేం చేయాలి అంటే శరీరాన్ని దీన్ని నేను మెయింటైన్ చేసుకోవాలని అంటే నా ఖర్చును తగ్గించుకోవాలి అని అదే తీర్మానించుకుంటూ ఉంది. ఆ బాడీ మెటబాలిక్ రేట్ ని నెమ్మదించుకునే శక్తి శరీరానికి ఉంది. దాని ఫలితంగానే బరువు క్యాలరీలను తగ్గించినప్పటికీ కూడా తగ్గడం లేదు అనేది తేల్చేశారు. మరి ఏం చేయాలి బరువు తగ్గాలంటే? అంటే 1860లో నేను ఇందాకే చెప్పా, విలియం బాంటింగ్ దగ్గరికే మళ్ళీ మనం పోవాలి. కార్బోహైడ్రేట్లు ఇన్సులిన్ ని ప్రేరేపిస్తూ, ఆ ప్రేరేపించిన ఇన్సులిన్ మరింతగా గ్లూకోజ్ను కోరుకుంటూ, అంటే ఎప్పుడైతే ఇన్సులిన్ పెరుగుద్దో ఇన్సులిన్ ఏం చేస్తాయి? షుగర్ పేషెంట్లకు అందరికీ తెలుసు, శరీరంలో ఎప్పుడైతే టాబ్లెట్ వేస్తానో, శరీరంలో ఎప్పుడైతే గ్లూకోజ్ అయిపోయిందో వెంటనే నువ్వు తీసుకుంటావా లేదా అని తరుగుతుంది. నువ్వు తీసుకోకపోతే అది చెమటలు పట్టేయండి దాకా, చివరికి కొంతమంది గుర్తించకుండా తీసుకోకుండా పోతే కోమాలో కూడా వెళ్ళిపోయే పరిస్థితి కూడా, దాన్ని హైపోగ్లైసీమియా అని చెప్పి అంటారు సైన్స్ పరిభాషలో. పెరిగితే ఇన్సులిన్ పెరిగితే, గ్లూకోజ్ పెరిగితేనేమో హైపోగ్లైసీమియా, గ్లూకోజ్ తగ్గితేనేమో పెరిగితేనేమో హైపర్గ్లైసీమియా, తగ్గితేనేమో హైపోగ్లైసీమియా. హైపోగ్లైసీమియాకి పోయినప్పుడు షుగర్ పేషెంట్ అయినప్పటికీ కూడా జేబులో కాస్త చక్కెరో
కాస్త చాక్లెటో పెట్టుకోండి అని చెప్పి షుగర్ డాక్టర్లు అందరూ చెబుతారు. అందువల్ల ఇన్సులిన్ ఏం చేస్తుంది అన్నప్పుడు మరింతగా గ్లూకోజ్ను కోరుతుంది. అందుకనే బరువు తగ్గడం జరగాలి అని అంటే, మధుమేహం నుంచి బయటపడాలి అని అంటే ఇన్సులిన్తో అవసరాన్ని తగ్గించాలి. ఇన్సులిన్తో అవసరాన్ని తగ్గించాలంటే దాన్ని ఖచ్చితంగా కార్బోహైడ్రేట్ ఆహారాలను పక్కన పెట్టడమే. ఇంతకు మించిన పరిష్కారం ఏమీ లేదు అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలన్నింటిలో కూడా తేలిన విషయం. ఇంకొక విషయం ఏమిటంటే ఇంకోటి కూడా చెప్పాడు. అయ్యా, పంచదార తింటూ తింటూ పోతే షుగర్ వస్తుందని గ్యారంటీ ఏంది అంటే, పొగాకు తాగుతూ పోతే లంగ్ క్యాన్సర్ వస్తుందని తెలుసా తెలియదా? అందరం ఒప్పుకుంటున్నావా లేదా? శాస్త్రంలో నిర్ధారణ అయిందా కాలేదా? అయింది. మరి సిగరెట్లు తాగిన వెంటనే ఒక నెల రోజుల్లోనే ఆయనకి లంగ్ క్యాన్సర్ రాలేదు కనుక దానికి క్యాన్సర్కి సంబంధం లేదంట. ఎన్నాళ్ళు తాగితే వస్తాయి? ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు తాగిన తర్వాతే లంగ్ క్యాన్సర్ వస్తుంది. అందువల్ల ఈ పిండి పదార్థాలతో, రిఫైన్డ్ పిండి పదార్థాలను కానివ్వండి, పంచదారను కానివ్వండి, అధిక మోతాదులో వాడుతూ పోయిన దాని ఫలితంగా కూడా ఒక రోజులో మార్పు రాదు. 15 ఏళ్ళు, 20 ఏళ్లకి ఆటోమేటిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇది సైన్స్ తేల్చింది. దీనికి ఇంక్యుబేషన్ పీరియడ్ అని చెప్పి పేరు పెట్టారు. కోడి కనుక గుడ్లని పొదగడానికి 21 రోజులు దాని మీద కూర్చొని వేడిని ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాంట్లోంచి కోడిపిల్ల ఎట్లా బయటకు వస్తూ, మధుమేహం అన్నది కూడా 15-20 సంవత్సరాలు ఈ కార్బోహైడ్రేట్ ఆహారాలను తింటూ పోయిన దాని ఫలితంగా ఆ దశలో దాన్ని బయటపడుతుంది. ముందస్తు మధుమేహం అని చెప్పి పిలుస్తారు. తర్వాత అది హెచ్చరిస్తాయి. దాని నుంచి ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులు అవుతున్నాం. అందువల్ల దీనికి కారణం ఏమిటి అన్నప్పుడు స్పష్టంగా గైరీ టాప్స్ చెప్పింది, ఆహారాలలో ఉన్న క్యాలరీలు అన్ని ఒకటి కాదు, కార్బోహైడ్రేట్ ఆహారాలు దీని నుంచి వేరు అని చెప్పాడు. అయితే ఈ సైన్స్ ఎందుకు వెలుగులోకి రాలేదు? ఈ ప్రశ్న కూడా ఆయన వేశాడు. దానికి ఆయన చెప్పిన ఉదాహరణ ఏమిటంటే, 1952లో అమెరికా అధ్యక్షుడు ఐసెన్హోవర్కి గుండెపోటు వచ్చింది. గుండెపోటు వచ్చినప్పుడు మరి అమెరికా అధ్యక్షుడు అంటే ఏ స్థాయి వైద్యం అందిస్తారో మనకు తెలిసిందే కదా. ఆయన పర్సనల్ వైద్యుడిని కూడా తీసి పక్కన పెట్టి, అప్పటికి మంచి కార్డియాలజిస్ట్ గా ఆ దేశంలో పేరు పొందిన ఆయన డైరెక్ట్ అబ్జర్వేషన్ లో ఆయన పెట్టారు. అప్పటికున్న నోషన్ ఏమిటి అంటే, గుండె జబ్బు వస్తూ ఉన్న దేనివల్ల? కొలెస్ట్రాల్ వల్ల. కొలెస్ట్రాల్ దేని వల్ల వస్తుంది? కొవ్వు ఆహారాల వల్ల వస్తుంది. కాబట్టి నూనె మార్చండి, కొలెస్ట్రాల్ లేని నూనె లేయండి, తగ్గించండి. ఇది ఐసెన్హోవర్కి ఇచ్చారు. ఆయన పర్సనల్ సెక్రటరీ, ఆయన మెడికల్ అసిస్టెంట్ రాసినది ఏమిటంటే, ఆయనకి మేము క్యాలరీలు తగ్గించాము, ఈ నూనెలన్నీ మార్చాము, అయినప్పటికీ కూడా ఆయన ఇన్సులిన్ లెవెల్, షుగర్ లెవెల్స్ తగ్గడం కానీ, బీపీ తగ్గడం కానీ జరగలేదు. నేను రిపోర్ట్లు కూడా మార్చి చెప్పాల్సి వచ్చింది అని చెప్పి ఆయన చెప్పాడు. దీనికి ఈ సందర్భంలోనే గ్యారీ టాప్స్ ఒక శాస్త్ర పరిశోధనకు సంబంధించిన అంశాన్ని జోడించాడు. ఏమిటి అంటే, అన్సెల్ కీస్ అనే ఒక వైద్యుడు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎంతమంది మీద? అతి కొద్ది మంది మీద ప్రయోగం చేసి ఆయన చెప్పింది ఏమిటంటే, గుండె జబ్బులు కొలెస్ట్రాల్ కారణంగా వస్తూ ఉన్నాయి. ఈ కొలెస్ట్రాల్ కారణం కొవ్వు ఆహారాలే. కాబట్టి గుండె జబ్బుల నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే, కొవ్వు ఆహారాలు తగ్గించండి. అందులో కూడా మొదటి దశలో ఆయన చెప్పింది ఏమిటంటే, కొవ్వుల్ని సంతృప్త కొవ్వులు, అసంతృప్త కొవ్వులు అనే విభజన కూడా కొవ్వుల్లో ఉన్నది మనకు తెలుసు. సంతృప్త కొవ్వులు, అసంతృప్త కొవ్వులు అనే దాంట్లో మోర్ డేంజరస్ సంతృప్త కొవ్వులు. సంతృప్త కొవ్వులు అంటే ఏమిటి అన్నప్పుడు మనకి తెలుసు, కొబ్బరి నూనె మనం అందరం చిన్నప్పుడు తలకు పూసుకునేవాళ్ళం. అది ఏం జరుగుద్ది అంటే, గది ఉష్ణోగ్రత దగ్గరే ఆ కొబ్బరి నూనె గడ్డగట్టు. అట్లా గడ్డగట్టేంటి వాటిని సంతృప్త కొవ్వులు అని చెప్పి పిలుస్తాము. అటువంటి సంతృప్త కొవ్వుల్ని తినవద్దు అనేది అన్సెల్ కేసు. ముందేమో కొవ్వులని తినొద్దన్నాడు, తర్వాత ఏమో సంతృప్త కొవ్వుల్ని విడగొట్టాడు కొంతకాలాన్ని. సరే, ఎనీహౌ కొవ్వుల్ని తగ్గించి చూసినప్పటికీ కూడా ఐసెన్హోవర్ గుండెపోటు నుంచి ఏమి బయటపడలేకపోయాడు. దానికి సంబంధించిన సమస్యల నుంచి ఇది కాలేదు. క్యాలరీలు తగ్గించినంత వల్ల ఆయనకి నీరసం వచ్చింది. అల్టిమేట్ గా మళ్ళీ అంతిమంగా పదవి విరమణ పొందిన తర్వాత మళ్ళీ గుండెపోటు చెప్పి చరిత్రలో రికార్డ్ చేశారు. గ్యారీ టాప్స్ చేసేయండి ప్రశ్న ఏమిటంటే,
రోజు కాదు, 1950లతో మొదలైన ఆ సిద్ధాంతం మనం ఇప్పుడు 2020 నాటికి వచ్చాం. 70 ఏళ్ళు నడిచింది. ఈ 70 ఏళ్లలో ఆహారం వల్ల వస్తూ ఉంది ప్రశ్నిస్తాడు. ఫ్రామింగ్హామ్ అని ఒక స్టడీ 1948లో మొదలుపెట్టారు. ఈ రోజు కూడా నడుస్తూనే ఉంది. ఆ అధ్యయనంలో ఈ రకమైన నిర్ధారణ తీయడానికి చెప్పి చేశారు. అది ఆ నిర్ధారణ దాంట్లో నుంచి ఏమి రాలేదు. రాకపోగా కొవ్వు ఆహారాలను తింటూ ఉన్న ఇంటి తగ్గించి కార్బోహైడ్రేట్ ఆహారాలు తిన్న ఇంటి వాళ్ళకే ఎక్కువ గుండె జబ్బులు వచ్చినాయని చెప్పి కూడా తేల్చారు. వాళ్లే ముందుగా చనిపోయారని కూడా బయటపడింది. అట్లాగే అన్సెల్ కీసు 7 దేశాల అధ్యయనం ఆయనే స్వయంగా చేశాడు. అయినా ఆ అధ్యయనంలో కూడా ఆయనకు అనుకూలమైన ఫలితాలు ఏమి రాల. అయినా తిమ్మిరి బమ్మిరి చేసినట్టుగా ఆయన దాన్ని అదే వాదననే చేసుకుంటూ పోయాడు. ఆ వాదనని నిగ్గుదేల్చడం కోసం అని చెప్పి దానికి వ్యతిరేకమైన వాదన చేసే ఇంటి వాళ్ళంతా రంగం మీదకి వచ్చి ఆయన చెబుతున్న వాదన తప్పు, కొవ్వు ఆహారాలు కాదు సమస్యలు పెంచుతూ ఉంది. కిటికీలు లాంటి వాళ్ళంతా చాలా పెద్ద ఎత్తున పంచదార వినియోగం ఎక్కడైతే ఏ దేశాల్లోనైతే పెరిగిందో లెక్కలు తీయండి. ఆ పంచదార పెరిగిన దేశాల్లోనే ఊబకాయం పెరగడం కానీ, మధుమేహం పెరగడం కానీ, గుండె జబ్బులు పెరగడం కానీ, లైఫ్ స్టైల్ డిసీజెస్ నాగరికతతో కూడిన ఆ జబ్బులుగా ఏవైతే చెబుతూ ఉన్నారో దాన్ని తర్వాత కాలంలో వెస్టర్న్ డిసీజెస్ అనే పేరుతో కూడా క్రోడీకరించారు. ఎక్కడెక్కడైతే పంచదార అనేటిది వాడకం పెరిగిందో ఆ వాడకం పెరిగిన దాంతో మీరు ఒకసారి పోల్చి చూసుకోండి. ఆ పోల్చి చూసుకున్నప్పుడు ఇది పెరిగిన చోటనే వాళ్ళు చేశారు. దానికి ఉదాహరణగా టోకెల్లాదేవికి సంబంధించి పెమా జాతి ప్రజలకు సంబంధించి, దక్షిణాఫ్రికాకి సంబంధించిన అట్లాగే మనం ఇందాక చెప్పుకున్న ఇజ్రాయెల్కి సంబంధించిన వీటన్నిటిలో జరిగిన అధ్యయనాలు మిషన్ హాస్పిటళ్ళు ఆ రోజుల్లోనే బ్రిటన్ తనకు సంబంధించిన వలస దేశాలన్నింటిలో కూడా ఇది చేసిన ఆసుపత్రులు నెలకొల్పింది. తను ఎక్కడెక్కడైతే రాజ్యాలు విస్తరించిందో ఆ విస్తరించిన ప్రతి చోట హాస్పిటల్ కూడా పెట్టింది. మన నెల్లూరులో కూడా మిషన్ హాస్పిటల్ ఆ రకంగా వచ్చింది, ఒంగోలులో ఆ రకంగా వచ్చింది. మనం మన టౌన్స్ అన్నింటిలో చూస్తే ఒకప్పుడు వైద్యం అందించేది క్రిస్టియన్ మిషన్ హాస్పిటల్. ఈ మిషన్ హాస్పిటల్ ఒక పాలసీ ప్రకారమే వాళ్ళు పెట్టారు. వాళ్ళ వలస రాజ్యాలు ఉన్న అన్ని ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు రిపోర్ట్లు కూడా తెప్పించారు కొంతమంది వైద్యులు పూనుకొని. ఎందుకు జరుగుతుంది ఏమిటి అనే అధ్యయనాన్ని. అట్లాగే ఒక వైద్యుడు మిలిటరీకి సంబంధించిన దాంట్లో పనిచేస్తూ ఆయన జైలు పాలయ్యాడు. జైల్లో ఈ పెల్లెట్స్, స్కర్వీ ఇటువంటి వ్యాధుల్ని ఆయన చూశాడు. ఎందుకు ఈ వ్యాధులు వచ్చినాయి అన్నప్పుడు జపాన్ లో ఒక జైలు నుంచి ఇంకో జైలు, రెండో ప్రపంచంలో పట్టుబడి ఒక జైలు నుంచి ఇంకో జైలుకి మారాడు. మారినప్పుడు ఆయన చూసింది ఏమిటంటే బాగా పాలిష్ చేసిన బియ్యం ఎక్కడైతే పెట్టారో అక్కడ ఖైదీలకి జబ్బులు వచ్చినాయి. తౌడుతో కూడిన బియ్యం ఎక్కడైతే పెట్టారో ఆ జబ్బులు పోయినాయి. కాబట్టి జబ్బులన్నీ కూడా పోషకాహారాలతో ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ సైన్స్ ఎస్టాబ్లిష్ చేసింది కర్వీ, పెల్లెట్స్, ఇంకా కొన్ని రకాలైన జబ్బుల్ని పోషకాహార లోపం వల్ల వస్తున్న జబ్బులుగా క్రోడీకరించింది. నాకు తెలుసు మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లేమి అన్నింటితో ఒక జబ్బుగానే మనలాంటి దేశాల్లో ఉన్న జబ్బుల్లో మొదటి కోవలో చెప్పాల్సి వస్తే పోషకాహారలేమే ప్రధానమైన జబ్బుగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు వస్తూ ఉంది అన్నప్పుడు కూడా ప్రధానమైన కారణం ఏమిటి అని అంటే ప్రపంచం అంతా ఫెనామినా ఏమి జరుగుతూ ఉంది అన్నప్పుడు కార్బోహైడ్రేట్ ఆహారాలే అన్నిటికంటే అత్యంత తక్కువగా దొరుకుతూ ఉన్నాయి. మనకి రేషన్ బియ్యం వచ్చిన తర్వాత రూపాయికే బియ్యం దొరుకుతుంది. అంతకుముందు అంతా బియ్యం కొనుక్కోలేని ఇంటి నా చిన్నతనంలో 40 ఏళ్ళు 50 ఏళ్ల కిందట వరి ధాన్యాన్ని స్వామి భూ అనే వింటాడు. అది ఎప్పుడో పండగలకో పబ్బాలకో ఊళ్ళో ఉన్న కొద్ది మాగాణి ఉన్న కుటుంబాలకే తప్ప మిగిలిన కుటుంబాలన్నీ రాగులో, సజ్జలో, జొన్నలో అటువంటి చిరుధాన్యాలనే ప్రధానమైన ఆహారంగా చేసుకునే పరిస్థితి ఉండేది. ఆ రకంగా దాంట్లో ఎప్పుడైతే తౌడుతో పొట్టుతో కూడిన ఇది ఉంటుందో దాంట్లో బి కాంప్లెక్స్ ఉండేది, దాంట్లో ఫైబర్ ఉండేది, పీచు పదార్థం ఉండేది. దాని కారణంగా వెంటనే అది గ్లూకోజ్ని పెంచేది కాదు. ఇప్పుడు కూడా సైన్స్ లో చెబుతున్నారు గ్లైసిమిక్ ఇండెక్స్ అనే దాన్ని చేసి మీరు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఆహారాలనే తినండి అని చెప్పి డాక్టర్లు కూడా చెబుతున్నారు. 35 కంటే తక్కువ లేదా 40 కంటే తక్కువ ఉండే ఆహారాలు తినండి, ఎక్కువ ఉండే ఆహారాలని తినద్దు అని చెప్పి. కానీ ప్రపంచం ఏమి జరిగింది అన్నప్పుడు రోలర్ మిల్లులు వచ్చిన తర్వాత గైరీ టాప్స్ చెప్పింది ఈ ఆహారాలన్నింటినీ, ఈ ధాన్యాలన్నింటినీ కూడా మామూలుగా తినడం
సమగ్రంగా తినడం అనేటిది మానేశారు. బాగా రిఫైన్ చేసి, ఇప్పుడు ఉదాహరణకి మైదా పిండి ఉంది, ఎంత స్మూత్ గా ఉంటది. అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ ఏమిటి అని ఈరోజు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు, మైదాతో కూడిన ఆహారాలను తినొద్దు అని. ఎందుకు అంటే మైదా ఇమ్మీడియట్ గా గ్లూకోజ్ ని షూటప్ చేసేస్తుంది. గ్లూకోజ్ ఎప్పుడైతే షూటప్ అయిందో దాంతో పాటు ఇన్సులిన్ షూటప్ అయింది. అందువల్ల ఈ కార్బోహైడ్రేట్లకు సంబంధించిన ఏంటి ఆహారాలు ఖచ్చితంగా, ఎప్పుడైతే ఎక్సెల్ కీసు కొవ్వులు తగ్గించమని చెప్పాడో వేరే టైప్స్ ఈ ప్రశ్న వేస్తాడు, కొవ్వులు తగ్గించడం అంటే ఆహారంలో ఏం జరిగింది అన్నప్పుడు ఆటోమేటిక్ గా కార్బోహైడ్రేట్ ఆహారాలే పెరిగింది. ఆయన ఇంకొక విషయాన్ని కూడా ఆ పుస్తకానికి ముందు మాటలోనే చెప్పాడు. ఏమిటి అని అంటే, నేను కూడా ఒక సైన్స్ జర్నలిస్ట్ గా నేను అనేక పత్రికలకి రాస్తూ పోయాను. ఇది ఏమిటి, దీనికి సంబంధించింది, క్యాలరీలకు సంబంధించింది, బరువు తగ్గడం లేదు ఏమిటి ఏంటనే పరిశోధనలోకి నేను వెళ్ళాను. ఆ వెళ్ళిన సందర్భంలో 1998లో నేను జాతీయ ఆరోగ్య సంస్థకి సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కి సంబంధించిన ఒక వైద్యుడిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఆయన నాకు చెప్పిన విషయం చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటి, మేము 50 ఏళ్లుగా కొవ్వు తగ్గింపు ఆహారాలను తినమని చెబుతూ వచ్చాం, అయినా ఇంతవరకు గుండె జబ్బులు తగ్గకపోగా పెరిగినాయి. దిస్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. దీనికి కారణం ఏమిటో నాకు తెలియదు. ఉన్న వాస్తవం అయితే ఇది. అంటే ఏం జరిగి ఉండాలి, మేము చెప్పిన ఏంటిది నిజమన్నా కాకుండా ఉండాలి, ఇంకేదైనా కారణమైనా అయి ఉండాలి. ఏమైందో నాకు తెలియదు, కానీ మేము చెప్పిన ఏంటిది జనం పాటించారు, కొవ్వు ఆహారాలు తగ్గించారు, తగ్గించినప్పటికీ కూడా డబ్బులు తగ్గలేదు అని చెప్పాడు. అందుకని ఆయన ఇంకా చాలా విస్తారమైన అధ్యయనంలోకి వెళ్ళాడు. గ్యారీ టాప్స్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన మనం చిల్లరంగల్లో మనకు పొట్లాలు కట్టిస్తారు పేపర్లు, అటువంటి పేపర్ను కూడా ఉరకబారేయాలి ఆయన. దాంట్లో కూడా సైన్స్కి సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయో అని వెతికాడు. కొన్ని వేల పరిశోధనా పత్రాలని, పుస్తకాలని చదివాడు. 100 మందిని ఇంటర్వ్యూ చేశాడు ఈ పుస్తకం కోసం. కేవలం గుడ్ క్యాలరీస్ బ్యాడ్ క్యాలరీస్ అనే పుస్తకం రాయడం కోసం 5 సంవత్సరాల పాటు శ్రమించిన తర్వాత ఆయన తన నిర్ధారణలతోటి ఈ పుస్తకాన్ని రాశాడు. అందులో ఆయన కేటగారికలుగా కార్బోహైడ్రేట్ ఆహారాలు మంచివి, ప్రపంచంలో అనారోగ్యాలకి అత్యధిక కారణం ఏమిటి, నంబర్ 1 కారణం ఏమిటి, నంబర్ 1 ముద్దాయి ఏమిటి, మెటబాలిక్ సిండ్రోమ్ కి నంబర్ 1 ముద్దాయి ఏమిటి అన్నప్పుడు పంచదార, ఈ శుద్ధీకరించిన ఏంటి, పాలిష్ చేసిన ఏంటి, పిండి పదార్థాలే అని తేల్చాడు. ఇంకొక మాట కూడా ఆయన చెబుతాడు, కొవ్వుల్ని మరి సంతృప్త కొవ్వులు అసంతృప్త కొవ్వులు అని చెప్పి మీరు వర్గీకరించారు, కరెక్ట్. మరి కార్బోహైడ్రేట్ వర్గీకరించక్కర్లేదా? ముడి ధాన్యాన్ని, పాలిష్ చేసిన ధాన్యాన్ని ఒకే రకంగా చూస్తామా? బరకబరకగా ఉండే పిండిని, బాగా మెత్తగా ఉండే పిండి ఒకటిగానే చూస్తామా? అది కలిగించే ఏంటి శరీరం మీద కలిగించే ఏంటి ఎఫెక్ట్, ఇది కలిగించే ఏంటి ఎఫెక్ట్ ఒకటేనా? ఒకటంటే మంచి తేడా చూడమా అని ఆయన ప్రశ్నిస్తాడు. అందువల్ల కార్బోహైడ్రేట్లను తిరిగి కేటగరైజ్ చేయాలి అని చెప్పి ఆయన ప్రతిపాదిస్తాడు. ఈ ప్రధానమైన అంశం ఆయన చెప్పింది, క్యాలరీలన్నీ ఒకటి కాదు. కాబట్టి పక్కన పెట్టాల్సింది ఏమిటి, బరువు తగ్గాలంటేను, మధుమేహం రాకుండా ఉండాలంటేను, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటేను అంటే ఆహారాలే ప్రధాన ఆహారంగా మారాలి. రెండో అంశం, ప్రోటీన్లు కూడా అటువంటివేనండి చాలా కాలం అనుకుంటూ వచ్చారు. ఎందుకంటే ప్రోటీన్లు శరీరంలో ఎట్లా మెటబలైజ్ అవుతున్నాయి అనే విషయం చాలా కాలం పాటు శాస్త్రవేత్తలకు అర్థం కాల. ఎందుకంటే అట్కిన్ అనే ఆయనే డైట్ రెవల్యూషన్ అనే దానికి ఆద్యుడు. బాంటింగ్ రాసిన తర్వాత అత్యధికంగా ప్రపంచంలో అమ్ముడుపోయిన పుస్తకం ఎవరిది అంటే అట్కిన్. అట్కిన్ మొదట ప్రతిపాదించిన దాంట్లో మీరు కొవ్వులే అధికంగా తినండి అని చెప్పాడు. రెండోసారి ఆయన దాన్ని మార్చి ప్రోటీన్లు అధికంగా తినండి చెప్పాడు. అయితే దాని మీద పరిశోధన జరిగిన తర్వాత చివరికి తేలింది ఏమిటంటే ప్రోటీన్లు కూడా శరీరంలో అవసరం ఎంతవరకు అయితే అవసరమో, అంటే దాదాపు సుమారుగా ఏం చెబుతున్నారంటే మనం ఒక 70 కిలోల బరువు ఉంటే రోజుకు 70 గ్రాముల ప్రోటీన్లు చాలు. ఆ 70 గ్రాములకు మించి కనుక మనం ప్రోటీన్లు తీసుకుంటే అవి కూడా కార్బోహైడ్రేట్ లాగా శక్తి వనరుగా మారిపోతాయి. స్వభావ రీత్యా అవి కూడా కార్బోహైడ్రేట్ లాగానే మారుతాయి. అందువల్ల ఏమిటి సూత్రము అన్నప్పుడు కొవ్వుల్ని మీరు ఎంత అధికంగా తీసుకున్నా ఇబ్బంది లేదు, మాంసకృతులనేమో పరిమితంగా తీసుకోండి, కార్బోహైడ్రేట్లని అతి గరిష్టానికి తగ్గించండి. లో కార్బ్ హై ఫ్యాట్ డైట్, ఇది గ్యారీ టాప్స్ స్పష్టంగా పుస్తకంలో ప్రతిపాదించింది. తర్వాత ఆయన ఇంకో పుస్తకం ద కేస్ అగైన్స్ట్ రాశాడు. అందులో పంచదార చేసిన ఏంటి
ఘోరం ఏమిటి అనే దాన్ని దాంట్లో ఎత్తి చూపించాడు. దాంట్లో ఒక వైద్యుడు అంటాడు, అయ్యా ప్రపంచానికి పొగాకు వచ్చిన తర్వాత లంగ్ క్యాన్సర్ ఎంత విస్తారంగా పెరిగిందో దానికి వ్యతిరేకంగా, ధూమపానానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం ఎట్లాగా వచ్చిందో ఒకానొక రోజు వస్తుంది ఈ పంచదార వల్ల మానవ జాతి అంతా అంతులేని విషాదానికి గురైంది. కాబట్టి దీన్ని కూడా నిషేధించాల్సిన జాబితాలోకి చేర్చాలి అని అనుకునే రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి అన్న ఇంటి మాటను ఆయన కోట్ చేశాడు. ఆయన కూడా దాన్ని స్పష్టంగా ప్రతిపాదించాడు. ఏమిటి అని అంటే, నికోటిన్ కి, కెఫీన్ కి, ఆల్కహాల్ కి ఏ రకమైన లక్షణం అయితే ఉందో పంచదారకి కూడా అదే రకమైన మాదక ద్రవ్య లక్షణం ఉంది. ఇప్పుడు వీరమాచినేని రామకృష్ణ గారు పెట్టిన ఇంటి మీటింగ్లకి ఆంధ్ర రాష్ట్రంలో లక్షల మంది హాజరయ్యారు. ఇది మనం అందరమే చూసిన ఇంటిదే. అయితే అందరూ చేసి చూసి బరువు తగ్గడాన్ని కూడా అందరూ నిజమేను, ఈ ఆహారం తింటే బరువు తగ్గుతాం అనేది కూడా అందరికీ తెలిసిపోయింది. మధుమేహం నుంచి బయటికి రావచ్చు, బరువు కూడా 20 కేజీలు 30 కేజీలు కూడా తగ్గించుకుని ఉంటాడు చాలా మంది. మనకి తారసపడతారు ఎక్కడికి పోయినా. అయితే ఎందుకు నిలబడలేదు ఈ ఆహారం మీద అన్నప్పుడు అదే గ్యారీ ట్యాప్స్ చెప్పేది. ఆల్కహాల్ కంటే కూడా పంచదారకి ఎడిక్టివ్ లక్షణం ఉంది, వ్యసనపరిచే లక్షణం ఉంది. కాబట్టి ఈ కార్బోహైడ్రేట్లు ప్రధానంగా ఈ పిండి పదార్థాల ఆహారాలు తీపిగా ఉండటం వల్ల, అది బియ్యం కానివ్వండి, అది గోధుమలు కానివ్వండి, అది మొక్కజొన్న కానివ్వండి, కొర్రలు కానివ్వండి, రాగులు కానివ్వండి, సజ్జలు కానివ్వండి, జొన్నలు కానివ్వండి, ఇవన్నీ తరతమ స్థాయిలో ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా పిండి పదార్థాల కోవలోకి వచ్చాయి. కాబట్టి ఆ పిండి పదార్థాల కోవలోకి వచ్చే ఆహారాలన్నింటిలో కూడా తీపి లక్షణం ఉంటుంది. ఇంకొక మాట అన్నాడు ఆల్సియర్స్ చెప్పి, కేస్ అనే ఎక్సర్సైజ్ల మీద పుస్తకం రాసిన ఆయన నిన్న చదివా. దాంట్లో ఆయన అంటాడు, మీరు బియ్యాన్ని కానివ్వండి, గోధుమలు కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, సోయాలు కానివ్వండి, పంచదార తిని చూడండి. పంచదారతో కూడిన మిక్స్చర్, అది కూరల రూపంలోనూ ఇంకొక రకమైన రూపంలోనూ, ఎందుకంటే బేకరీ ఉత్పత్తులు ఉన్నాయి, ఈరోజు స్వీట్ల పరిశ్రమ ఉంది, ఈ కన్ఫెక్షనరీ అంతా, వీటన్నిటికి సంబంధించిన దాంట్లో ఏం చేస్తూ ఉన్నారు, ఈ ధాన్యాలని పంచదారతో కలిపే రుచికరమైన ఆహారాలు చేస్తారు. ఆ రుచికరమైన ఆహారాలు ఏమిటి? 1 కేజీ మాంసం కొనుక్కోవాలంటే నీకు 200 రూపాయలు చికెన్ అయితే 700 రూపాయలు 800 రూపాయలు పొటేల్ మాంసం అవుతుంది. కానీ నువ్వు రూపాయి ఇస్తే నీకు చాక్లెట్ దొరుకుతుంది, రూపాయి ఇస్తే నీకు సాల్ట్ బిస్కెట్ దొరుకుతుంది, కుర్కురేలు దొరుకుతున్నాయి. ఇంకా రకరకాలైన ఆహార పరిశ్రమ అంతా కూడా విచ్చలవిడిగా బజార్లో తెచ్చేసి పిల్లలంతా ఊరించేటట్టుగా ఇచ్చేస్తూ ఉన్నారు. కాంప్లాన్ లాంటి ఉత్పత్తుల్ని ఇచ్చేస్తూ ఉన్నారు. జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళు కొట్లాడుతున్నారు. 80లో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయ్యా హార్లిక్స్ లో ఏమి లేదు, కాస్త గోధుమ పిండిను కాస్త పంచదార తప్పితే, కాబట్టి హార్లిక్స్ మీరు 300 రూపాయలు చేసి కొనుక్కోవాలన్నా ఇంత అవసరమా, అది మోసపూరితమైన ఆహారం తినగాకండి అని చెప్పి ప్రచారం చేశారు. కానీ ఇప్పటికీ కూడా జరుగుతున్నది ఏమిటి అంటే, కార్బోహైడ్రేట్ కాంప్లాన్ బాయ్ అని చెప్పి యాడ్స్ వస్తూ ఉంటాయి. మీరు కనుక పిల్లలు చాలా కనుక పెట్టి చూస్తే, నేను ఈ మధ్య పెట్టి చూస్తే ప్రతి 5-10 నిమిషాలకి పిల్లల్ని ఊరించే యాడ్స్ అన్ని వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆహారాల్లో ఏవి చేటు చేసాయి, దీని పట్ల ప్రభుత్వాలకేం బాధ్యత లేదా? ప్రజలు ఎంత పెద్ద ఎత్తున చచ్చిపోతూ ఉంటే, ఇప్పుడు కోవిడ్తో మనం అంతా ప్రపంచం అంతా గగ్గోలు పెడుతున్నాం. కోవిడ్తో అంతా చేరి ఎంతమంది చచ్చిపోయారు? 3 లక్షల మంది చచ్చిపోయారు ఈ రోజుకి మహా లెక్కేస్తే. మరి గుండె జబ్బులతో ఎంతమంది చచ్చిపోతున్నారు? ప్రతి సంవత్సరం 10 మందికి పైన చచ్చిపోతూ ఉన్నారు. గుండె జబ్బులకు నిజంగా ఏది కారణం? కార్బోహైడ్రేట్ ఆహారాలు కారణమా, లేదా కొవ్వు ఆహారాలు కారణమా? నూనెలు ఎక్కువ ఉపయోగించడం వల్ల గుండె జబ్బులు వస్తూ ఉన్నాయా? ఎందుకు తేల్చలేరు మీరు? ఎందుకు ఈ విషయం మీద సరైన పరిశోధన చేయలేరు? ఎందుకు ప్రజలకు సంబంధించిన ఆహారానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఎందుకు మీరు చేయలేరు? అమెరికా వాళ్ళు ఎప్పుడైతే యుడ్కిన్ లాంటి శాస్త్రవేత్తలకు వచ్చారో, అమెరికన్ సెనేట్ కూడా ఈ ప్రచారం తాకి 1973లో వాళ్ళు ఓపెన్ ఎంక్వైరీ పెట్టారు, ఏ ఆహారాలు ప్రజలకు ప్రమాదకరం అనేది. దాంట్లో 2 రకాలైన వాదనలు జరిగిన తర్వాత ఫైనల్ గా వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్ విడుదల చేసిన మార్గదర్శకాల్లో వాళ్ళు చెప్పింది ఏమిటంటే, మీరు ఇప్పుడు వాడుతూ ఉన్న పంచదార కంటే కూడా 40% తగ్గించి వాడుకోవాలని ప్రజలకి డైరెక్ట్ చేశారు. అయితే కొవ్వు ఆహారాలను తగ్గించుకోండి అని చెప్పి చెబుతూనే పంచదార ఆహారాలను కూడా తగ్గించమని చెప్పి వాళ్ళు చెప్పక తప్పలేదు. ఎందుకంటే పంచదారకు వ్యతిరేకంగా ఎవిడెన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఈ రోజు కూడా ఏమిటి
ఈ వెస్ట్రన్ డిసీజెస్ అనండి, లైఫ్ స్టైల్ డిసీజెస్ అనండి, ఈ డిసీజెస్ అన్నిటికీ మూలం ఏమిటి అన్నప్పుడు పాలిఫికేషన్ ఏంటి, శుద్ధీకరించిన ఏంటి, పిండి పదార్థాలతో కూడిన ఆహారాలు, పంచదారతో కూడిన ఆహారాలు ప్రపంచం అంతా ఎప్పుడైతే విస్తరించినాయో ఆ విస్తరించిన వేగానికి అనుగుణంగానే ఈ జబ్బులన్నీ విస్తరించినాయి. కాబట్టి అవి తగ్గాలి అని అంటే ఖచ్చితంగా పిండి పదార్థాల ఆహారాల పట్ల ప్రజల్లో జాగరూకత అనేది పెరగాలి. చిన్నప్పటి నుంచే బ్రౌన్ రైస్ వాడించడం చేసామనుకోండి, అంత తొందరగా బరువు పెరిగే అవకాశం ఉండదు, అంత తొందరగా మధుమేహం వచ్చే అవకాశం ఉండదు. ఇంకొక అంశం కూడా చెప్పాడు ఆయన, పంచదారలో ఇంకొక మోసపుచ్చే లక్షణాన్ని కూడా కెమికల్ గా చూస్తే సగం సుక్రోజ్ ఉంది, సగం ఫ్రక్టోజ్ ఉంది. ఫ్రక్టోజ్ ఒక 100 గ్రాములు లేదు, 100 గ్రాములు మనం తీసుకోకపోతే నేను రోజు లెక్కించాను. మనం రోజుగా ఏమండి 70 స్పూన్లు మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి వేసుకునేది కానివ్వండి, లేదు 2 ఇడ్లీలో 2 వడలో తినడం రూపంలో కానివ్వండి, పూరీ తినడం రూపంలో కానివ్వండి, అన్నం తినడం రూపంలో కానివ్వండి, ఏదైనా కానీ లెక్కేస్తే ఏ పదార్థంలో ఎంత ఉంది అని చెప్పి లెక్కేస్తే మనం యావరేజ్ అంటే స్పూన్లో 4 గ్రాములు ఉంటుంది అనుకుంటే 280 గ్రాములు మనం రోజు కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇది ఎక్కడ ఎంత పిండి పదార్థాలతో మన శరీరం లోడ్ అవుతూ ఉంది. ఈ స్పృహని, ఈ చైతన్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? రెండు, ఆల్కహాల్ వినియోగం. ఆల్కహాల్ ఇస్తూ ఉంది అంటే ఆల్కహాల్ ఈజ్ నథింగ్ బట్ కాన్సన్ట్రేటెడ్ షుగర్స్. ఆల్కహాల్ తాగితే పెప్సీకి, కోకో కోలా మన దేశం పూర్తిగా ఈ రోజు మిగిలిన పోయి అదే మిగిలి, ఆ మిగిలిన నుంచి ఏం జరుగుతూ ఉంది? అప్పుడు దాంట్లో కూడా ఏముంది? కృత్రిమైన రసాలు వచ్చింది. పండ్ల రసాల్లో ఏమిటి జరుగుతూ ఉంది? బత్తాయిలతో రసం తీసినా, లేదు యాపిల్తో రసం తీసినా, లేదా పైనాపిల్తో రసం తీసినా ఏం చేస్తున్నారు? దాంట్లో పంచదార కలుపుతున్నారు. పంచదార అనేక రకాలైన రూపాయలు మోతాదుకు మించి శరీరానికి ఇవ్వకూడదంతా మనం ఇస్తూ ఉన్నాం. అందుకనే ఊబకాయం పెరుగుతోంది, మధుమేహం పెరుగుతోంది. దీంట్లో ఇంకేం ఇతర ఫ్యాక్టర్స్ లేవా అంటే జెనెటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి అనేది కూడా శాస్త్రవేత్తలకు అభిప్రాయం ఇచ్చారు. జెనెటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఏమిటి అంటే దానికి సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడు మా తాత కన్జ్యూమ్ చేశాడు, ఆయనకి షుగర్ రాకపోవచ్చు. ఆయన తర్వాత మా నాన్న ఉన్నాడు, దాని తర్వాత నేనున్నా, 3వ తరంలో ఖచ్చితంగా వచ్చింది అని చెప్పి కూడా వాళ్ళు కొన్ని దేశాలకు సంబంధించిన రిపోర్టులు తేల్చారు. అందువల్ల తరం తర్వాత తరం దానికి సంబంధించిన పెరుగుతూ పోతూ జెనెటికల్ అంశాలు కూడా దీంట్లో ఉన్నాయి అనే దాన్ని కూడా, ఆ ఫ్యాక్టర్ని కూడా డెనై చేయలేము అని చెప్పారు. ప్రధానమైన అంశం ఏమిటి అన్నప్పుడు ఆహారాల సరళి. అందువల్ల ఈ జబ్బులకు సంబంధించిన దాంట్లో ఈ జీవనశైలి జబ్బులుగా ఇప్పుడైతే ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ 10 ప్రధానమైన జబ్బులుగా ఏదైతే ఇప్పుడు క్రోడీకరించి ఇచ్చేశారో, ఈ జబ్బులన్నీ మరణాల కంటికి కారణమవుతూ లక్షల కోట్ల రూపాయల పనిదినాన్ని నష్టం చేస్తూ, లక్షల కోట్ల రూపాయల మందుల పెంచుతూ, మందుల పరికరాలని, ఆసుపత్రుల్ని, రకరకాల వాటిని కూడా మన శక్తి వనరులన్నింటినీ కూడా దెబ్బతీస్తూ రావడానికి కారణం ఏమిటి అని అంటే పోషకాహార సంబంధ విజ్ఞానంలో మనం తప్పుదారి పట్టడమే. ఇది గ్యారెంటర్ స్పష్టంగా తేల్చెప్పింది. ఆహారాలే గుండె జబ్బులకి కారణం అని అన్సెల్ కీస్ చెప్పిన సిద్ధాంతం ఆ రోజుకి ఈ రోజుకి రుజువు కాకపోయినప్పటికీ, ఎన్నో అధ్యయనాలు తిరస్కరించినప్పటికీ పంచదారలు
కార్బోహైడ్రేట్లు కారణం కాదు కదా, అది కూడా ఎస్టాబ్లిష్ కాలేదు కదా అని అంటూ కార్బోహైడ్రేట్ ఆహారాలను మీరు తినిపిస్తున్నారు అన్నది గ్యారీ టాప్స్ వాదన. ఇప్పటికైనా కూనుకొని, ఎందుకంటే ఇది వ్యక్తులు చేయగలిగింది కాదు, చిన్న పరిశోధన కాదు. ఇంత పెద్ద పరిశోధన చేయాలంటే $100 బిలియన్ కావాలి. $100 బిలియన్ ఎవరు పెట్టగలుగుతారు అంటే అది ప్రభుత్వాలే పెట్టగలుగుతాయి. దశాబ్దాల పాటు చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా మీరు ఈ పరిశోధనల కోసం డబ్బు కేటాయించాలి. భవిష్యత్ తరాలైనా కానీ ఈ జబ్బుల నుంచి అన్న అప్పీల్ని చేస్తూ ఆయన ఆ పుస్తకాన్ని ముగించాడు. నేను నా ప్రసంగంలో ఉన్న ఇంటి సమయం దృష్టికి తెస్తూ ఉంది. ఈ లో కార్బోహైడ్రేట్, ఈ కార్బోహైడ్రేట్లు లేని ఏంటి, అధిక కొవ్వులు, మితంగా మాంసకృతులు, అల్ప కార్బోహైడ్రేట్లతో కూడిన ఏంటి ఆహారం తీసుకోవడం వల్లనే ప్రపంచం ఈ జబ్బుల నుంచి బయటపడుతుంది అని చెప్పి గ్యారీ టాప్స్ చెప్పిన విషయం కానీ, జాసన్ ఫాంగ్ చెప్పిన విషయం కానీ, ఇంకా ఇతర వైద్యులు శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు సమంజసమేనని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. అట్లాగే ఉప్పుకు సంబంధించిన విషయంలో కూడా గ్యారీ టాప్స్ చెప్పాడు. 12 మంది మీద పరిశోధన చేసిన ఏంటి ఒక పెద్ద మనిషి, ఉప్పు తగ్గితే బీపీ తగ్గుతుంది అని చెప్పాడు, ఉప్పు తింటే బీపీ పెరుగుద్దని చెప్పి చెప్పాడు. ఈ 12 మంది పరిశోధన చేసిన ఏంటి ఆయన నిర్ధారించాడా లేదని ప్రభుత్వాలు అడగలేదు. ఉప్పుని విషయంగా ఆ లిస్ట్ లో చేర్చి ప్రపంచాన్ని చేశారు. ఈ జేమ్స్ డి నికలాంటో అనే ఏంటి ఆయన ఈ ఉప్పు సాల్ట్ ఫిక్స్ అనే పేరుతోటి రాశాడు. ఇది నేను పోయిన సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో నా దృష్టికి వచ్చిన తర్వాత ఇటువంటి పుస్తకం ఉందని చెప్పి అంటే దీన్ని ఖచ్చితంగా తెలుగులోకి తేవాలి అని చెప్పి నాకు పట్టుదలతో నేను ఆ పుస్తకాన్ని కూడా తెచ్చాను. దాంట్లో ఆయన చెబుతాడు, లెస్ సాల్ట్ ఈజ్ మోర్ డేంజరస్. అవసరం అనేక జీవన క్రియలు. కొలెస్ట్రాల్ ఎట్లా అవసరమో, కొలెస్ట్రాల్ గురించి ఏంటి ప్రపంచాన్ని భయపెట్టారు. ఏమని? కొలెస్ట్రాల్ కొవ్వుల వల్లనే వస్తాయి. కానీ ఏమిటి అంటే మన శరీరమే మనకు కావాల్సిన కొలెస్ట్రాల్ 80% తయారు చేసుకుంటాం. అటు ఉప్పుకు సంబంధించిన దాంట్లో కూడా ఉప్పు బాగా తగ్గించి చప్పిడిగా తెరిపించి చూసినప్పటికీ కూడా 4 పాయింట్ల కంటే బీపీ తగ్గలేదు, ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. కానీ స్టేజ్ 1 బీపీ అని అంటే 20 పాయింట్లు ఎక్కువ. 120/80 నేచురల్. ఇది 140 దాకా పోతే దాన్ని స్టేజ్ 1 అంటాం, 160 దాకా పోతే దాన్ని స్టేజ్ 2 అంటాం. బాగా ఎక్కువ ఉప్పు చూస్తే 4-5 పాయింట్ల కంటే ఉప్పు తగ్గలేదు. అయినా కానీ చలామణి అవుతుంది. ఈ రోజు కూడా డాక్టర్లు ఉప్పు తగ్గించే తినండి అని చెప్పి చెబుతూ ఉన్నారు. మనం పోతే ఏమనాలి ఈ వైద్యాన్ని, ఈ శాస్త్రాన్ని? మీ వైద్య పుస్తకాల్లో ఎప్పుడో ఉన్న సైన్స్ ని రాస్తే ఇంప్లిమెంట్ చేస్తారా? ఈ ప్రశ్న మనకు రావద్దా? ఇప్పుడు కరోనాకి సంబంధించిన దాంట్లో కూడా వైద్యం సరైనదా కాదా అది ఇది అని చెప్పంటే ఆనందయ్య వైద్యం మీద మనమందరం పడ్డాం. ఇది శాస్త్రంగా నిర్ధారణ అయిందా కాలేదా అంటే ఎదురు ఇంకొక వాదన కూడా వచ్చింది. అవునయ్యా మీరు ఆడుతున్న అలోపతి మందులన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయినాయా అంటే దాని దగ్గర జవాబు లేదు. గ్యారీ టాప్స్ కూడా కోట్ చేస్తూ ఒక ఆయన సోషల్ మీడియాలో పెట్టాడు, 15 ప్రశ్నలు నేను వేస్తానని చెప్పండి. గ్యారీ టాప్స్ చెప్పాడు కదా, మరి ఈ రోజు కూడా ఇంత తప్పుడు సైన్స్ ని మీరు ఎందుకు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారో చెప్పండి అని చెప్పి ప్రశ్నించాడు. అందువల్ల ఉప్పు మీద కూడా దుష్ప్రచారం జరిగింది. నిషేధించాల్సింది ఏమిటి అని అంటే పంచదారే. నిజానికి ఉప్పు పంచదార మీద ఉండే క్రేవింగ్ ను తగ్గిస్తుంది అని జేమ్స్ నికలాంటో చెప్పాడు. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఉప్పుని సరైన మోతాదులో మనం తింటే పంచదార తినాలన్న యావ, ఇంగ్లీష్లో నేను యావ అంటున్నా, తెలుగులో ఆ తగ్గిపోతుంది. నేను స్వయంగా ఈ డైట్ ని 3 సంవత్సరాలుగా పాటించి చూస్తూ ఉన్నాను. ఒక టాబ్లెట్ ఈరోజు వాడడం వల్ల నేను 93 కేజీల నుంచి 70 కేజీలకు తగ్గింది. మధుమేహాన్ని తగ్గింది. నా థైరాయిడ్ కూడా వచ్చి కనపడింది. అది కూడా సత్యనారాయణ అడిగితే ఏం ముందక్కర్లేదు, ఈ డైటే చాలు పొమ్మన్నాడు ఆయన. ఈ డైట్ లోనే నేను దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా రివర్సిబులే. ప్రపంచం అంతా ఏమంటే ఒకసారి ఉపకాయం వస్తే తగ్గదు, ఒకసారి మధుమేహం వస్తే తగ్గదు, ఒకసారి జీవితాంతం వాడాల్సిందే. నథింగ్. అది పాత సైన్స్. ఈ రోజు కొత్త సైన్స్ ఏమిటి? గ్యారీ టాప్స్ స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ అన్నిటికీ సెంట్రల్ పాయింట్ ఇన్సులినే. అత్యంత ప్రమాదకరమైన, అత్యంత లిపోజెనిక్
కొవ్వుల్ని పేర్చే ఏంటి, తీవ్రమైన లక్షణం ఉన్న ఏంటి ఏకైక హార్మోను ఇన్సులినే. ఇన్సులిన్ తో నువ్వు అవసరాన్ని ఎంత తగ్గిస్తావో అప్పుడు నీ ఆరోగ్యం అంత బాగుపడుద్ది. సో ఇన్సులిన్ ఎండగట్టడమే వీటన్నిటికీ సెంట్రల్ పాయింట్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి వెనక్కి వస్తే ఈ జబ్బుల ప్రమాదంలోకి నువ్వు పోకుండా నువ్వు రక్షించుకోగలుగుతావు. దిస్ ద సెంట్రల్ ఆస్పెక్ట్. నేను ఇంతకుముందే చెప్పాను, కార్బోహైడ్రేట్లు లేనందువల్ల శరీరానికి వచ్చే నష్టం ఏమి లేదు, జీవక్రియలు ఆగిపోయేదేమి లేదు. కానీ ఎమినో యాసిడ్లు తప్పనిసరి అవసరం. మన శరీరం తయారు చేసుకోలేదు, ఖచ్చితంగా బయట ఆహారాల నుంచి తీసుకోవాల్సిందే. అట్లాగే కొవ్వు ఆమ్లాలు ఖచ్చితంగా మనం ఆహారాల నుంచి తీసుకోవాల్సిందే. ఇవి రెంటిని మనం తీసుకోవడం అనేటిది తప్పనిసరి అవసరం. కార్బోల్ని తీసుకుంటే కూడా ఏ రూపంలో తీసుకోవచ్చు అంటే ముడిబియ్యం రూపంలో తీసుకోవచ్చు. అది కూడా జబ్బులు లేని వాళ్ళు, ఊబకాయ వచ్చిన వాళ్ళు, మధుమేహం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తీసి పక్కన పెట్టాల్సిందే. రాకుండా ఉన్న ఇంటి వాళ్ళు రేపు పొద్దున రాకుండా ఉండాలి అని అంటే లాంటివి తినాలి. చక్కెరని ఏ రూపంలో కూడా వాడకుండా పక్కన పెట్టగలగాలి. పంచదార నిషిద్ధ వస్తువుగా మనం చూడగలగాలి. నాకు ఊబకాయం లేదు కదా, నాకు మధుమేహం లేదు కదా, నేను పంచదార వాడుకోవచ్చు కదా అని అంటే నువ్వు ఖచ్చితంగా ఇది అవుతావు రేపు పొద్దున. ఆయన ఇందాక నేను చెబుతూ మధ్యలో కొంచెం డైవర్ట్ అయింది. పంచదారకు సంబంధించిన కెమికల్ దీంట్లో విడగొట్టి చూపించింది ఏమిటంటే, పంచదారలో సుక్రోజ్, ఫ్రక్టోజ్ అనేవి సమ్మోతాదులో ఉంటాయి. 280 గ్రాములు పంచదార మనం తీసుకుంటే అందులో 140 గ్రాములు ఫ్రక్టోజ్ రూపంలో ఉంటాయి. 140 గ్రాముల సుక్రోజ్ని శరీర కణాలన్నీ అరిగించుకోగలుగుతాయి, ఇంబైబ్ చేసుకోగలుగుతాయి. కానీ ఫ్రక్టోజ్ని మాత్రం అరిగించుకోగలిగిన ఏకైక మన శరీరంలో లివర్ మాత్రమే. 70 కేజీల బరువు ఉన్న ఏంటి మన శరీర కణాలన్నీ ఆ సుక్రోజ్ని అరిగిస్తే 2 కేజీల బరువు ఉండే లివరు ఈ ఫ్రక్టోజ్ని మొత్తాన్ని అరిగించాల్సి వస్తుంది. రెండోది ఏమిటంటే, ఫ్రక్టోజ్ ఇన్సులిన్ ని ప్రేరేపిస్తుంది. కాబట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా కనపడదు పంచదారకి. కానీ ఈ ఫ్రక్టోజ్ మొత్తం మన శరీరంలో కొవ్వుల రూపంలో నిలబడిపోయింది. ట్రైగ్లిసరైడ్లుగా అదే రక్తంలో మనకి చూపిస్తూ ఉంటుంది. ఫ్యాటీ లివర్ రావడానికి ప్రధానమైన కారణం ఈ ఫ్రక్టోజేను. ఇంకొక అంశం కూడా జాసన్ హంగ్ చెప్పాడు, పండ్లలో ఉండేది కూడా ఈ ఫ్రక్టోజే. ఈ జబ్బులు వచ్చిన వాళ్ళు పండ్లు కూడా తినకుండా ఉండటం మంచిది. వాటిని కూడా పక్కన పెట్టగలిగితే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని వెనక్కి తిప్పికొట్టగలుగుతాము అని కూడా చెప్పాడు. అందువల్ల క్యాలరీలన్నీ సమానం కాదు, సూత్రాలు మానవ శరీరానికి పనిచేయవు. మానవ శరీరం యంత్రం లాంటిది కాదు. జీవక్రియలకు సంబంధించిన అనేక రకాల సంశ్లిష్టమైన నిర్మాణం మన శరీరం. అందువల్ల ఈ శరీరంలో జరిగే అనేక రకాలైన జీవక్రియలకి, అనేక రకాల ఆహారాలకి మన శరీరం స్పందించే. అందువల్ల ఈ మెకానిజాన్ని, ఈ ఆహార పదార్థాలని స్వభావాన్ని మనం సక్రమంగా అర్థం చేసుకుంటే మనం ఖచ్చితంగా దీంట్లో వచ్చి బయటపడగలుగుతాం. రెండో అంశం, నూనెలు. ఇప్పటిదాకా నూనెల మీద జరుగుతున్న ప్రచారం తప్పు అని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నా. గ్యారీ టాప్స్, జాసన్ హంగ్ చెప్పారు, కొవ్వుల్ని మనం ప్రధానంగా తీసుకోగలిగేది నూనెల రూపంలోనే. అయితే ఆ నూనెల్లో సంతృప్త నూనెలు, అసంతృప్త నూనెలకి మధ్య ఉన్న తేడా కూడా మనం స్పష్టత పొందాలి. ఎందుకంటే వేరుశనగ నూనె ఉంది, మీరు ఎవాపరేట్ చేస్తే అంటే దాన్ని ఒక ఫ్రైగా దాంట్లో బోండాలో, బజ్జీలో, వడలో చేస్తే మెల్టింగ్ పాయింట్ దాకా దాన్ని తీసుకెళ్తాం. 400-500 డిగ్రీల దాకా తీసుకెళ్తాం. అప్పుడే అవి వేగుతాయి. ఒకసారి వేగిన తర్వాత మళ్ళీ ఆ వేరుశనగ నూనె వాడకూడదు. ఎందుకు అంటే ఆ వేరుశనగ నూనె పులుస్తుంది, దాంట్లో విషపరమైన రూపంలోకి మారిపోయింది. కానీ మన కుటుంబాల్లో ఎక్కడ మనం అట్లా పారేయలేము. 2 బజార్లలో, టిఫిన్ సెంటర్లలోనో లేకపోతే సాయంత్రం స్నాక్స్ చేసేయండి, బోండాలు బజ్జీలు వేసేయండి, దాంట్లోనూ మనం చూస్తాం. వాళ్ళు అంగడి పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కొత్త నూనె పోస్తారు తప్ప వాడిన నూనె తీయడం అనేది మనం ఎక్కడ చూడం. అందువల్ల పులిసిన నూనె వస్తూ ఉంది. ఆ పులిసిన నూనె మన శరీరంలో కలిగించే విష ఫలితాలు ఎన్నో. ప్రపంచం అంతా రిఫైన్డ్ నూనెలు అనే ప్రచారాన్ని అందించుకున్నారు.
ఎందుకు అంటే కొలెస్ట్రాల్ ఫ్రీ ఆయిల్. మాది కొలెస్ట్రాల్ ఫ్రీ అంటే మాది కొలెస్ట్రాల్ ఫ్రీ. రైస్ బ్రాన్ ఆయిల్ మొదలుకొని పత్తి గింజలు నూనెలు మొదలుకొని రకరకాలైన నూనెలు మార్కెట్ మీదకి వచ్చినాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆరోగ్య ప్రచారకులు ఒక ప్రశ్న వేశారు, అయ్యా బజార్లో వేరుశనగ పప్పు 100 రూపాయలు ఉన్నాయి రేటు, 3 కేజీలు వేరుశనగ పప్పుని వేస్తే గానీ 1 కేజీ నూనె రాదు. ఇది మనకందరికీ తెలిసిన ఏంటిదే. గానుగలన్నింటి చూసాం. ఇప్పుడైనా కానీ మీరు గానుగ దగ్గరికి పోతే 3 కేజీలు తీసుకుపోతే కానీ 1 కేజీ నూనె రాదు. మరి 3 కేజీల నూనె అంటే 300 రూపాయలు కనీసం పెట్టాలి. మరి 120 రూపాయలకి వేరుశనగ నూనె అమ్మగలుగుతున్నాడు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ విజయ నూనె కూడా. దీన్ని ప్రశ్నిస్తే దీంట్లో పెట్రోకెమికల్స్ కలుపుతున్నారు. పెట్రోల్ని కిందికి పోతే అంటే దాంట్లో మండే స్వభావం కోల్పోయిన ఇంటి మడ్డి అడుగున పేరుకుపోతుంది. అటువంటి దాన్ని తెచ్చి ఈ నూనెలో కలుపుతున్నారు. ఆ కలిపిన దాని ఫలితంగానే తప్పు తీయగలుగుతున్నారు అని తేల్చారు. ఇప్పుడు రిఫైనరీ పోర్ట్ దగ్గర కృష్ణపట్నం, నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పక్కన కూడా చాలా ఆయిల్ ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఏం చేస్తున్నారు? మలేషియా నుంచి, సింగపూర్ నుంచి ముడిపామ్ ఆయిల్ తెస్తున్నారు. ఆ ముడిపామ్ ఆయిల్ని రిఫైన్ చేసి ఇక్కడ ప్యాకెట్లు చేసి లేదు డబ్బాలు చేసి పంపిస్తూ ఉన్నారు. ఈ రిఫైన్ పేరుతో జరుగుతున్నది ఆరోగ్యానికి నష్టం చేయడం తప్ప వేరే ఏమి కాదు. ఆరోగ్యకరమైన నూనెలు అంటే ఏమిటి? నేను ఈ 5 ఇందాక చూసిన పెద్ద పుస్తకాలతో పాటుగా నేను ఒక 5 చిన్న పుస్తకాలను కూడా ఈ మధ్య తేవడం జరిగింది, సింపుల్ గా అర్థం చేసుకోవడానికి వీలుగా. దీంట్లో బరువు ఎందుకు పెరుగుతున్నారు అనే అంశాన్ని, ఇన్సులిన్ నిరోధకత అంటే ఏమిటి అనే అంశాన్ని, మధుమేహాన్ని మందులు లేకుండా ఎట్లా బయటపడవచ్చు అనే అంశాన్ని, పిండి పదార్థాలు ఎందుకు హానికరంగా తయారయ్యే అంశాన్ని, ఉపవాసం గురించి ఎట్లా అర్థం చేసుకోవాలి, ఉపవాసానికి ఉండే విశిష్టతలు ఏమిటని, LCH డైట్ చేసే పద్ధతి ఏమిటని, అట్లాగే మంచిది. ఇటువంటి అంశాలన్నింటినీ నేను చేస్తూ ఒక 20 రూపాయల ఖరీదులో 40 పేజీల నిడివిలో పుస్తకాలు నేను తేవడం అనేది జరిగింది. వీటిని కూడా తేవడం అనే దాని ద్వారా సింపుల్ గా ఇంకా విషయాన్ని ప్రజల మధ్యలోకి తీసుకుపోయే ప్రయత్నం మేము చేస్తున్నాం. నెల్లూరులో ఇటువంటి ఒక పబ్లికేషన్ గ్రూప్ ఒకటి ఏర్పడి కొంతమంది డాక్టర్లు కూడా దీంట్లో ఉన్నారు. డాక్టర్లు అట్లాగే ఈ జబ్బుల నుంచి బయటపడడం కోసం ఈ డైట్ చేసేంటి, దీని మీద ఆసక్తి ఏంటి ఒక గ్రూప్ చేసుకొని మేము ఆరోగ్య విజ్ఞాన ప్రచురణలు అనే పేరుతోటి ఒక పబ్లికేషన్ సంస్థను కూడా పెట్టి వీటికి సంబంధించిన విషయాల్ని మేము ప్రాపకాండాలకు తెస్తూ ఉన్నాం. మా విశ్వాసం ఏమిటంటే ఈ ప్రపంచాన్ని ఈ దీర్ఘకాలిక జబ్బుల నుంచి బయటపడగలుగుతాం. ఎప్పుడు బయటపడగలుగుతాము అని అంటే శాస్త్రం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరం మనం శాస్త్రంలో ఉన్న అంతర్గత అంశాలు ఏవైతే ఉన్నాయో, శాస్త్రం ఎక్కడ తప్పుదారి పెట్టిందో దాన్ని అర్థం చేసుకొని సరైన సైన్స్ ని మనం ప్రాపగేట్ చేయడానికి పూనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలలో నెలకొన్న విశ్వాసాల నుంచి మనం ఎదిగలుగుతాం. ఎందుకంటే ఆల్కహాల్ ని ప్రభుత్వం ఎంత ప్రోత్సహిస్తూ ఉందో మనకందరికీ తెలుసు. నేను ఇంటర్మీడియట్ రోజుల్లో 1975లో మా ఊర్లో లెక్కేసుకున్నా. అంతా చేరితే రెగ్యులర్ గా తాగుడికి బానిసలైన ఇంటి వాళ్ళు అని లెక్కేసుకుంటే 4-5 మించి కనపడే ఇంటి వాళ్ళు కాదు. కానీ ఈరోజు లెక్కేస్తే తాగకుండా ఉండే మగవాళ్ళు ఎంతమంది అని లెక్కేస్తే 4-5 మిగులుతారా లేదని నాకు అనుమానంగా ఉంది. సినిమాల్లో కూడా తాగుడు అనేది ఒక సహసిద్ధమైన స్వభావంగా, అది కూడా హీరోయిజానికి సంబంధించిన ఒక లక్షణంగా చూపిస్తున్న పరిస్థితి విస్తారంగా మన చుట్టూతో వచ్చిన సంస్కృతిని మనం చూస్తూ ఉన్నాం. అది కల్పిస్తున్న ఎవోక్ ఎంత తీవ్రంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆహారానికి సంబంధించిన దాంట్లో కూడా ఈ తీపి పిండి పదార్థాల కూడా అటువంటి విష ఫలితాలనే మన సమాజం మీద నెడుతూ ఉన్నాయి. అవే గుండె జబ్బుల్ని, బీపీఎల్ని, మధుమేహాన్ని, ఊబకాయాన్ని, క్యాన్సర్ని, కీళ్ళ జబ్బుల్ని, డిమెన్షియాని, అల్జీమర్స్ ని, ఇటువంటి జబ్బులన్నీ కూడా మెటబాలిక్ సిండ్రోమ్ గా క్రోడీకరించిన జాబితాలు ఏవైతే ఉన్నాయో వాటి మూల కారణం ఇదే. కాబట్టి ఆహారం పట్ల మనం అవగాహన పెంచుకొని పిండి పదార్థాల జరుగుతున్న ప్రపంచానికి జరుగుతున్న అనర్థాన్ని మనం చెప్పి, ప్రత్యేకించి పంచదార ఎంత ప్రమాదకరమో చెప్పి, ఎందుకంటే లంగ్
గురించి కూడా నేను చదివితే నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. పొగాకు పంట పండే జిల్లాలోనే నేను పుట్టి పెరిగాను, కానీ సిగరెట్లో కూడా పంచదార కలుపుతారని నాకు తెలియదు. నిన్న గ్యారీ టాబ్స్ పుస్తకం చదువుతూ ఉంటే బ్లెండెడ్ సిగరెట్ అనే దాన్ని 1970 ఆ ప్రాంతంలో తెచ్చారు. క్యామెల్ అనే కంపెనీ వాడు. అది తెచ్చినాక లంగ్ క్యాన్సర్ పెరిగిందని చెప్పి రాశాడు. అంటే పంచదారని ఎన్ని అప్లికేషన్స్ చేయొచ్చో, ఎన్ని రకాల ఆహార పదార్థాలలో కలవచ్చో వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పరిశోధనలు చేసుకుంటూ పంచదార పరిశ్రమ ఉత్పత్తుల్ని పెంచడం కోసం కావాల్సిన చర్యలన్నింటి కూడా పంచదార పరిశ్రమ చేసుకుంటూ ఉంది. ప్రభుత్వాలని కొనేస్తూ ఉంది, శాస్త్రవేత్తలు కొనేస్తూ. దాని ఫలితంగానే ఈ రోజు ఆహార పరిశ్రమ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు మొత్తానికి కూడా అంతటినీ ఈ జబ్బులు చేస్తుంది. అందువల్ల 1,70 లక్షలు ప్రతి సంవత్సరం గుండె జబ్బులతో చనిపోవాల్సిన దుస్థితిలో ప్రపంచం ఉండాల్సిన అవసరం లేదు. ఉంటూ దానికి కారణం ఆహార పదార్థాల పట్ల దురభిప్రాయాలు, మనకు కల్పించిన దురభిప్రాయాలు. ఆయన జీవితాడు నా దగ్గర ఏంటి పేషెంట్ ఏమిటి అని ఎక్సర్సైజ్ చేయాలి కదా అని ఉంటాడు, డయాబెటిస్ అని ఉంటాడు, ఎవరైనా చెబుతారు. అదే కాదు, నూనె తగ్గించాలి కదా అని కూడా అంటాడు, ఉప్పు తగ్గించాలి కదా అని కూడా అంటాడు. అంటే ఇది అంత విస్తృతంగా ప్రచారం అయిపోయింది. కానీ కొవ్వు ఆహారాలు ఏ హాని ఆహారాలు, ఇది ప్రపంచానికి తెలియజెప్పాలి. ప్రమాదం ఉన్నాయంటిదంతా కార్బోహైడ్రేట్ ఆహారాలు ఏవైనా ఉంటే గింటే ప్రత్యేకించి ఆ పంచదార పాలిష్ చేసిన ఆహారాలే ప్రపంచానికి తెచ్చిపెట్టినాయి. ఇది మనం శాస్త్రకారులుగా సైన్స్ పట్ల ఆసక్తి ఉన్నవాడుగా మనం ఎక్కించుకొని ఎప్పుడైతే చేపట్టగలుగుతామో అప్పుడు మన ప్రజల్ని ఈ జబ్బుల నుంచి రక్షించగలుగుతాం. ఒక సరైన ఆహారం పట్ల ఒక సరైన దక్కుదాన్ని ఏర్పరచగలుగుతాం అని చెప్పి నేను భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు